స్టార్ట్. ఓకే. నిన్న మనం ఆల్రెడీ క్వశ్చన్స్ తప్ప అదే కొన్ని క్వశ్చన్స్ వదిలేసాం అంతే. ఇంకా 37 క్లోజ్ చేసేద్దాం. 45 minutes మహా అయితే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, టెస్ట్ నాలెడ్జ్ లో మనం ఆల్రెడీ నిన్న ఏం నేర్చుకున్నాం అంటే ప్రొవిజన్స్, కంటింజెంట్ లైబిలిటీస్, కంటింజెంట్ అసెట్స్. డిఫరెన్స్ ఏంట్రా అంటే మీకు ఏం చెప్పాను, ప్రొవిజన్ ఎప్పుడు రికాగ్నైజ్ చేస్తాను చెప్పండి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉండాలి ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. సెటిల్మెంట్ ఈస్ అదే ఖచ్చితంగా విచ్ రిక్వైర్స్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ అయి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి మెజర్డ్ రిలయబిలిటీ. అప్పుడు మెజర్ చేయగలిగితేనే కదా మనం అప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. ఈ మూడు మీట్ అయితేనే మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. మరి కంటింజెంట్ లైబిలిటీ అని ఎప్పుడని చెప్పాను? ముందు అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ప్రాబబుల్ అంటే ఏంటి చెప్పండి? 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? తర్వాత మీకు ఏం చెప్పాను? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబుల్ ఆబ్లిగేషన్ ఉంది. ప్రాబబుల్ ఆబ్లిగేషన్ విచ్ విల్ బి మనకి ఎప్పుడు తెలుస్తుంది? డ్యూ టు అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటే అదేమవుతుంది చెప్పండి? కంటింజెంట్ లైబిలిటీ అవుతుంది అని చెప్పండి. లేదా ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది బట్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ లెస్ దాన్ ప్రాబబుల్ అంటే ఏంటి చెప్పండి? 50% కన్నా తక్కువ ఛాన్స్. ఓకేనా? లేదా ఆ అది ఛాన్స్ ఉంది 50% కన్నా ఎక్కువే, కానీ మెజర్ చేయలేకపోతున్నాం. అప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి? కంటింజెంట్ లైబిలిటీ చూపిస్తాం. కంటింజెంట్ లైబిలిటీ బుక్స్ లో ఎక్కడ చూపిస్తాము? నోట్స్ టు అకౌంట్స్ లో డిస్క్లోజ్ చేస్తాం అంతే. మరీ రిమోట్ గా ఉందనుకోండి ఛాన్స్, అంటే 5% కన్నా తక్కువ ఛాన్స్ ఉందనుకోండి, అసలు ఎక్కడైనా చూపిస్తామా? ఏం చూపించము, క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఇది ఈ ప్రొవిజన్ విషయంలో, కంటింజెంట్ లైబిలిటీ విషయంలో చేసే పనులు. మరి కంటింజెంట్ అసెట్ అంటే ఏంటి అంటే, అఫ్ కోర్స్ మనం ఏదైనా డబ్బులు అదే మనకి ఏదైనా వస్తాయి అని అనిపించినప్పుడు పక్కాగా వస్తాయి అని అంటేనే వర్చువల్లీ సర్టెన్ అని ఎప్పుడు అంటే చెప్పండి, ఎంత ఛాన్స్ ఉండాలి? 95% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటే అది ఎక్కడ చూపిస్తాం మనం? అసెట్స్ లో చూపిస్తాం. అంతకన్నా తక్కువ ఛాన్స్ ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాం చెప్పండి? కంటింజెంట్ అసెట్ లో డిస్క్లోజ్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ 50 కన్నా ఎక్కువ, 95 కన్నా తక్కువ. 50 కన్నా తక్కువ ఉంటే అసలు ఎక్కడ చూపించం. ఓకేనా కదా చెప్పండి. తర్వాత మనం ఏం చెప్పామంటే, అరే ఓనరస్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడాం. ఓనరస్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి చెప్పండి? అంటే ఆ కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎక్సీడింగ్ ద అమౌంట్ దట్ విల్ బి రియలైజ్ ఫ్రమ్ దట్ కాంట్రాక్ట్. అంటే నష్టం రాబోతుంది సింపుల్ గా చెప్పాలంటే ఆ కాంట్రాక్ట్ నుంచి. అప్పుడు మనం ప్రొవిజన్ పెట్టుకోవచ్చు లేదా? పెట్టుకోవచ్చు. ఎంత ప్రొవిజన్ పెడతాం? లోవర్ ఆఫ్ పెనాల్టీ అమౌంట్ ఎంత అయితే పెనాల్టీ అమౌంట్, లేదా ఇది చేయడం వల్ల నష్టం ఎంత వస్తుందో ఆ నష్టం అమౌంట్, విచ్ ఎవర్ ఇస్ లోవర్ మనం ఏం చేస్తాం? ముందుగా ప్రొవిజన్ పెట్టించుకొని కూర్చుంటాం. తర్వాత రీఇంబర్స్మెంట్ రైట్స్ గురించి మాట్లాడాం. రీఇంబర్స్మెంట్ రైట్స్ అంటే ఏంటి చెప్పండి? నేను కస్టమర్ కి డబ్బులు వారంటీ ఏదో తీసుకోవడం వల్ల కస్టమర్ కి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎవరికైతే కస్టమర్ పే చేస్తున్నానో నేను ఎవరి నుంచి రికవర్ చేసుకుంటాను? మళ్ళీ సబ్సిక్వెంట్ గా ఇంకో పార్టీ నుంచి రికవర్ చేసుకుంటాను రీఎంబర్స్మెంట్ రూపంలో. ఓకేనా? ఇది వేరేగా లైబిలిటీస్ లాగా చూపించుకోండి. ఇది వేరేగా కంటింజెంట్ అసెట్ చూపించాలా, అసెట్ చూపించాలా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ చూపించుకోండి. నెట్ ఆఫ్ చేయొచ్చా? బ్యాలెన్స్ షీట్ లో నెట్ ఆఫ్ చేయకండి, కానీ పిఎన్ఎల్ లో మాత్రం ఈ రీఎంబర్స్మెంట్ ఇన్కమ్, ఇటు సైడ్ సెటిల్మెంట్ అమౌంట్ నెట్ ఆఫ్ చేసి చూపించవచ్చా లేదా? చూపించుకోండి. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఇంకేమైనా మాట్లాడమా? రీస్ట్రక్చరింగ్ లాంటివి చేసేటప్పుడు డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు దట్ రీస్ట్రక్చరింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రం మీరు ఏం చేయాలని చెప్పాను? ప్రొవిజన్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ రీలొకేషన్ ఎక్స్పెన్సెస్, లేకపోతే దీనికి సెరమనీ, ఓపెనింగ్ సెరమనీలు ఇలాంటివన్నీ చూపిస్తామా? చూపించుకోమని చెప్పండి. ఓకేనా? తర్వాత ప్రాబబిలిటీస్ ఇచ్చేటప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాము. ఇంకా రిస్క్ ప్రీమియం ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎంతైతే అమౌంట్ కనుక్కున్నామో దానికి రిస్క్ ప్రీమియం అమౌంట్ యాడ్ చేసేస్తాం అంతే. 5% అయితే 5, 10 అయితే 10. ఒకవేళ ఫ్యూచర్ వాల్యూకి ఇచ్చాడు అనుకోండి, అంటే 2 years తర్వాత సెటిల్మెంట్ జరగబోతుంది, 3 years తర్వాత, అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రెసెంట్ వాల్యూ అమౌంట్ కి మనం ప్రొవిజన్ పెట్టేసుకుంటాము. అప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి? అది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పిఎన్ఎల్ కి వేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఇలా ప్రొవిజన్ క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఏంటి? పిఎన్ఎల్ టు ప్రొవిజన్. ప్రతి ఇయర్ ఎండింగ్ ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్స్పెండిచర్ కదా, ఇంట్రెస్ట్ డెబిట్ అవుద్ది, ప్రొవిజన్ పెరుగుతూ ఉంటది కదా టు ప్రొవిజన్. లాస్ట్ లో ప్రొవిజన్ సెటిల్మెంట్ అయ్యేటప్పుడు ప్రొవిజన్ డెబిట్ అయిపోయి టు క్యాష్. అంతేనా? ఇక్కడ వరకు మనం మాట్లాడాం. క్లియర్? సో కరెక్ట్ గా అన్ని చాప్టర్ మనం రివైజ్ చేసుకోగల, అదే అన్ని కరెక్ట్ గా మనం చేస్తే సమ్స్ లో ఉన్న పాయింట్స్ కూడా గుర్తించుకోవడం మహా అయితే మనం తిప్పుకొడితే 10 నిమిషాలు లెక్క. ఒక్కొక్క స్టాండర్డ్ కి, చిన్న చిన్న స్టాండర్డ్స్ అలాంటి వాటికి. అప్పుడు మనం ఆ కన్సాలిడేషన్, బిజినెస్ కాంబినేషన్ చూసుకోవడం టైం అయినా ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎఫ్ఆర్ మీకు అంత బాధ ఉండదు. ఎందుకంటే సిఏ ఫైనల్ వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ లో కొంచెం నీట్ చేసుకోవచ్చు. సిఎంఏ ఫైనల్ వాళ్ళకే బాధ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ టెలికామ్ ఇండస్ట్రీ అంట. ఓకే. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఒక స్క్రూటినీ నోటీస్ పంపించారంట. ఓకే, నోటీస్ వచ్చిందంటే ఆబ్లిగేషన్ అయితే ఉంది. ఇన్ రెస్పెక్ట్ టు రిటర్న్ అంటే ఇంకా ఆబ్లిగేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అది ప్రెసెంట్ అవ్వచ్చు, పాసిబుల్ అవ్వచ్చు, ఇంకా తెలియదు మనకు.
ఇన్ రెస్పెక్ట్ టు ది రిటర్న్ ఫైల్డ్ అండర్ ఎప్పుడుదో రిటర్న్ ఇప్పుడు ఇచ్చాడు మనకి. ఇనిషియేట్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా మనం ఇది వేస్తారంట ఆన్ అకౌంట్ ఆఫ్ డిడక్షన్ క్లెయిమ్డ్ విచ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అథారిటీస్ వాజ్ ఇన్అడ్మిసిబుల్. మనం ఏదో డిడక్షన్ క్లెయిమ్ చేసాము, చాప్టర్ 6 డిడక్షన్ ఏదో ఒకటి, ఆడ మనకి అది రాదంటున్నాడు. ఓకే. ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 ఏం జరిగింది? అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిపోయాయంట. అసెసింగ్ ఆఫీసర్ డిడ్ నాట్ అలౌ ద డిడక్షన్. మనమే డిమాండ్ నోటీస్ ఇచ్చాడు, ₹1,00,000 కట్టాలని చెప్తాడు. కంపెనీ వెళ్ళి ఏం చేసిందంట, ఎపీల్కి వెళ్ళింది, ఎపిలేట్ అథారిటీ దగ్గరికి ఎపీల్కి వెళ్ళింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 ద ఎపీల్ హ్యాడ్ నాట్ బీన్ హర్డ్. ఇంకా ఎపీల్ ఇంకా హీరింగ్ లోకి వెళ్ళలేదు. ఓకేనా. కంపెనీ ఇస్ నాట్ కాన్ఫిడెంట్, కంపెనీకి తెలియదు అసలు అది గెలుస్తుందా ఎపీల్ గెలవదా, క్లారిటీ అయితే లేదు. హవెవర్ ద కంపెనీ వాజ్ అడ్వైజ్డ్, లీగల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. Two appellate authorities of different jurisdiction have had given conflicting judgments, one in favor of the SEC, one against the SEC. అంటే ఇలాంటి కేసులే నడిచాయి ఇంకో రెండు దగ్గరలో. ఒకటేమో మనకు ఫేవరబుల్ గానే వచ్చింది జడ్జ్మెంట్, ఇంకోటి మనకు అన్ఫేవరబుల్ గా వచ్చిందని చెప్పాడు. ఓకే. లీగల్ కౌన్సిల్ ఫర్దర్ స్టేటెడ్ ఇట్ హ్యాడ్ మోర్ దాన్ 50% ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ద అపీల్. మోర్ దాన్ 50% మనం గెలుస్తామని చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు ఇదంతా. ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చూడండి, అంటే మనకి పక్కాగా గెలుస్తామా గెలవమా తెలుసా అంటే తెలీదు. అంతేనా కదా చెప్పండి, పక్కాగా గెలుస్తామా తెలీదు. మోర్ దాన్ 50% గెలొచ్చు అని చెప్తున్నారు లీగల్ కౌన్సిల్ అయితే, అంతేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, నార్మల్ గా అయితే ఇక్కడ ఫస్ట్ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా అంటే ఆబ్లిగేషన్ అయితే ఉంది. ఎందుకు, మనం డిమాండ్ నోటీస్ వచ్చిందా లేదా చెప్పండి? డిమాండ్ నోటీస్ వచ్చింది, మనం అపీల్కి వెళ్ళాం ఇప్పుడు, అంతే కదా. డిమాండ్ నోటీస్ రాకపోతే పాసిబుల్ ఆబ్లిగేషన్ అనుకోవడానికి. డిమాండ్ నోటీస్ వచ్చేసింది. అవుట్ఫ్లో ఆఫ్ అంటే ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అయితే ఒకటి ఉంది. అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబబుల్ కాదా చెప్పండి? అంటే ఇక్కడ మాక్సిమం యాక్చువల్ గా ఇది ఏంటి, కరెక్ట్ గా నిజంగా మాట్లాడితే మనం ఏం చెప్పాలి, 50% కన్నా ఎక్కువ మనకి వెళ్తేనే ప్రొవిజన్ పెట్టుకుంటాం. 50 కన్నా తక్కువ ఉంటే మనం యాక్చువల్ గా ఏం చేస్తాం చెప్పండి, కంటింజెంట్ లయబిలిటీ కింద డిస్క్లోజ్ చేస్తాం. కానీ ఇడు డిప్లొమాటిక్ ఇచ్చినట్టున్నాడు ఆన్సర్. ఇడు ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. ఇన్ ద ప్రెసెంట్ కేస్ కంపెనీ ఇస్ నాట్ కాన్ఫిడెంట్ దట్ వెదర్ ఇట్ వుడ్ విన్ ద అపీల్. కంపెనీకి అయితే క్లారిటీ లేదు. బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఒపీనియన్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ ఒపీనియన్ తీసుకొని ఇట్ ఈస్ నాట్ షూర్ వెదర్ ద కంపెనీ వుడ్ విన్ ద అపీల్. వాళ్ళకైతే క్లారిటీ లేదు, అపీల్ విన్ అవటం లేదు. ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ దాన్ నాట్ దట్ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఎగ్జిస్ట్. అంటే అది ఏమంటున్నాడు, 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికే డబ్బులు అన్నట్టుగా తీసుకున్నాడు ఆన్సర్. యాక్చువల్ గా కరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ క్లియర్ గా లీగల్ కౌన్సిల్ చెప్పింది కదా, ఏమని చెప్పింది, 50% కన్నా ఎక్కువ మనం గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పింది. కానీ ఇంకో కాంట్రడిక్టరీగా ఇంకోటి కూడా ఏం చెప్పింది, ఇలాంటి మ్యాటర్ లోనే ఒక జ్యూరిస్డిక్షన్ ఏమో మనకు ఫేవరబుల్ గా ఇచ్చింది ఒక అథారిటీ, ఇంకో అథారిటీ మనకు అన్ఫేవరబుల్ గా ఇచ్చిందని కూడా చెప్పారు. సో ఇలా చూసుకుంటే ఏమవుతుంది, 50% ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ లేదు అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ రెండు రకాల పాయింట్స్ ఇవ్వడం వల్ల వాడు ఏం తీసుకున్నాడు అంటే, మనకు క్లారిటీ అయితే లేదు, సో 50% కన్నా ఎక్కువ ఓడిపోవడానికి ఛాన్స్ ఉన్నట్టుగా ఉంది, అందుకనే ప్రొవిజన్ పెట్టేసుకోవడం బెటర్ అని ప్రొవిజన్ పెట్టేశారు. కానీ ఇక్కడ ఈ పాయింట్ లేకపోయింటే, ఏది రెండు దగ్గరలో ఈ కేసు నడిచింది, ఆ పాయింట్ లేకపోయింటే మేబీ మనం ఏమనుకునే వాళ్ళం, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది కానీ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ నాట్ ప్రాబబుల్ కాబట్టి మనం ఏం చేస్తుండేవాళ్ళం, జస్ట్ కంటింజెంట్ లయబిలిటీ కింద డిస్క్లోజ్ చేస్తుండేవాళ్ళం, అంతేనా కదా చెప్పండి. సో ఇక్కడ అంత క్లారిటీగా లేదు కాబట్టి ఆడు ప్రొవిజన్ పెట్టేసుకున్నాడు, యాక్చువల్లీ ఇక్కడ పెట్టాడు. కానీ మరేమో నాకైతే ఇది కంటింజెంట్ లయబిలిటీ కింద డిస్క్లోజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 50% కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విన్నింగ్ అని క్లియర్ గా చెప్పారు కదా లీగల్ డిపార్ట్మెంట్. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. ద కంపెనీ షుడ్ ప్రొవైడ్, అదే ప్రొవిజన్ పెట్టుకోవాలి. ప్రొవైడ్ ఫర్ ఎ లయబిలిటీ అంటే ఏంటి, ప్రొవిజన్ అని అర్థం. లయబిలిటీ కోసం లయబిలిటీ చూపిస్తున్నామన్నా ప్రొవిజన్ చూపిస్తున్నాం తేడా లేదు, ఏదైనా బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది లేదా. కంటింజెంట్ లయబిలిటీ అంటేనే బాధపడాలి, కింద కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ మనకి నోట్స్ లో ఒకవేళ ఆడు ఖచ్చితంగా ఆన్సర్ తగినట్టుగా ఏదో ఒక చేసి ఉండాలి. However, present obligation arising from past events and outflow of resources is not probable అయినా అని చెప్పాడు కదా క్లియర్ గా, లెస్ దాన్ 50% అయినా అని. సో అలాంటప్పుడు మనం అది కంటింజెంట్ లయబిలిటీ కింద డిస్క్లోజ్ చేసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే. ఓడుకోలేదు, ఎపీల్కి వెళ్ళాం, ఇంక ఎపీల్ హీరింగ్ లోకి వెళ్ళలేదు. ఆహా, కోర్టులో కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి అగేన్స్ట్ గా నోటీస్ ఇచ్చాడు, మనం వెళ్ళి కోర్టుకి ఇప్పుడు వెళ్ళాము ఎపిలేట్ అథారిటీ దగ్గరికి. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అంటే ఎవరు, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవడో మనకి ఇచ్చాడు డిమాండ్ నోటీస్, మనం కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎపీల్స్ కి వెళ్ళాం. ఎపిలేట్ అథారిటీ అంటే ఆలే కదా, ఎపీల్స్ కి వెళ్ళాం మనం ఆడనే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కంప్లీటెడ్ అండ్ అసెసింగ్ ఆఫీసర్ డిడ్ నాట్ అలౌ ద రిడక్షన్. అసెసింగ్ ఆఫీసర్ ఎవడు ఇక్కడ, ఎవడైనా అవ్వచ్చు, అది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా తక్కువ ర్యాంక్ కూడా ఎవడైనా అయ్యి ఉండొచ్చు.
జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎవడో ఒకడు మనకు నోటీస్ ఇచ్చాడు, కట్టమని చెప్పేశాడు. మనం ఇప్పుడు అపీల్కి ఎక్కడికి వెళ్తాము? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ అపీల్స్ కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? లేదు అదే అక్కడికి వెళ్ళాం, ఇంకా హీరింగ్ అవ్వలేదు ఇంకా. కానీ ఇలాంటి కేసు హీరింగ్ లో ఏం జరిగిందో మనకు ఒక క్లారిటీ ఉంది, ఇలాంటి కేసు హీరింగ్. సో దాన్ని బట్టి చెప్పాను. ఇప్పటి వరకు నేను ఏం చెప్తున్నాను అదే చెప్తున్నాను. ఇక్కడ పైన ఇంకో పాయింట్ కూడా ఉంది కదా, కంపెనీ ఇస్ నాట్ కాన్ఫిడెంట్ యాదర్ ద కంపెనీ వుడ్ విన్ ద అపీల్. హవెవర్ కంపెనీ వాజ్ అడ్వైజ్ దట్ ఇలాంటి సిమిలర్ మ్యాటర్ లోనే ఇద్దరు అపిలేట్ అథారిటీస్ ఒకళ్ళు మనకు ఫేవరబుల్ గా ఇచ్చారు, ఒకళ్ళు అగేన్స్ట్ గా ఇచ్చారని చెప్పాడు కదా. మరి అక్కడ చూసుకుంటే 50% ఛాన్సే కదా ఉంది. మరి అలాంటప్పుడు ప్రొవిజనే కదా పెట్టుకోవాలి. అదే చెప్తున్నాను, రెండు పాయింట్లు లేకపోయి ఉండుంటే, ఇది ఒక్క పాయింటే ఉండుంటే అప్పుడు కంటింజెంట్ లయబిలిటీ డిస్క్లోజ్ చేస్తుండే వాళ్ళమేమో. కానీ అక్కడ రెండో పాయింట్ కూడా ఉంది కదా, మనం రెండు కేసులు ఇలాంటివి నడిచే ఇప్పటి వరకు, రెండు కేసులో ఒకసారి ఓడిపోయారు ఒకరు, ఒకసారి గెలిచారు ఒకరు, అంటే 50% ఛాన్స్ ఉంది కదా. ఓకేనా కదా, చెప్పండి. క్లియర్? రెండో పాయింట్ చూడండి. An entity is a telecom operator. Laying of cables across the world is a requirement to enable the entity to run its business. Okay. Cables, అదే టెలికాం కేబుల్స్ వేస్తున్నామంట. Cables are also laid down under the sea and contracts are entered into for the same. ఆ కంట్రీస్ ప్రకారం ఎక్కడెక్కడైతే కేబుల్ పాస్ అవుతుందో ఎంటిటీ అక్కడ ఏం చేయాలంట? టు రీస్టోర్ ద సీబెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పీరియడ్. మరి ఆబ్వియస్లీ కేబుల్స్ వేయడానికి ఎక్కడెక్కడైతే ఏవేవైతే తవ్వారో అవన్నీ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంట? పూడ్చి బయటికి వెళ్ళాలంట. ఓకే. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆబ్లిగేషన్ దట్ ద ఎంటిటీ హ్యాస్ ఇన్ దిస్ కేస్? ఇక్కడ ఏ ఆబ్లిగేషన్ ఉంది అంటే, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా చెప్పండి, లేదా ప్రాబబుల్ ఆబ్లిగేషన్ ఉందా? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది కదా, అంతేనా కదా చెప్పండి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది, ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇది వేర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అని ఎప్పుడు అంటాం? ఇదర్ లీగల్ గా ఆబ్లిగేషన్ ఉండాలి లేదా కన్స్ట్రక్టివ్ గా ఆబ్లిగేషన్ ఉండాలి. ఇక్కడ లీగల్ గా క్లియర్ గా చెప్తారు కదా, బై వర్చ్యూ ఆఫ్ లాస్ ఆఫ్ దట్ కంట్రీ, ఎక్కడెక్కడైతే కేబుల్ పాస్ అయిందో ఆ కేబుల్ పాస్ అయిన ప్రతి చోట మీరు ఇలాంటివన్నీ చేయాలని చెప్పాడా లేదా చెప్పండి. మరి ఆబ్వియస్లీ నీకు ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉన్నట్టేనా కాదా? ఉన్నట్టే. సో అక్కడ ఏం చెప్తున్నాడు? ప్రొవిజన్ షుడ్ బి రికాగ్నైజ్డ్ యాజ్ సూన్ యాజ్ ఆబ్లిగేటింగ్ ఈవెంట్ క్రియేట్ అయిన వెంటనే చూపించుకోవాలి. ద ఎంటిటీస్ ఇక్కడ లీగల్ ఆబ్లిగేషన్ ఉంది. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి మీకు గుర్తుందని నేను చెప్పాను. ఫార్మల్ గా ఒక ప్లాన్ అనౌన్స్ చేసాము, తర్వాత మనం చేసే చేష్టలు కూడా అలానే ఉన్నాయని చెప్పాము. ఇది అది కాదు, డైరెక్ట్ లీగల్ ఆబ్లిగేషన్, లాయే చెప్పేసింది. అంతేనా? ప్రొవైడ్ ద అదర్ రికాగ్నిషన్ క్రైటీరియా కూడా మీట్ అయితే, అంటే మనం మెజర్మెంట్ కూడా చేయగలిగితే, తర్వాత అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబబుల్ అయితే, మనం ఆబ్వియస్లీ ఏం చేస్తాం చెప్పండి? ప్రావిజన్ క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? జస్ట్ థియరిటికల్ క్వశ్చన్. ఓకేనా? ప్రావిజన్ క్రియేట్ చేయడానికి మూడు చూస్తాం. ఏంటంటే ఆ మూడు? ప్రజెంట్ ఆబ్లిగేషన్ షుడ్ అరైజ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, మోర్ దాన్ 50% ప్రాబబిలిటీ ఉండాలి అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ కి. ఇంకోటి రిలయబుల్ గా మెజర్ చేయగలగాలి. ఈ మూడు చెప్పాం మనం. ఇక్కడ ఆబ్లిగేషన్ ఉందా లేదంటే ఉంది, ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయితే ఉంది. మిగతా రెండు కూడా సాటిస్ఫై అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రొవిజన్ పెట్టించుకోవచ్చు అని చెప్తాం. క్లియరా కదా చెప్పండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ అనుకుంటా, చూడండి ఒకసారి. ఎంటిటీ ఏ ఈజ్ అ డీలర్ ఇన్ వాషింగ్ మెషిన్స్ అమ్ముతున్నామంట. మనం కస్టమర్స్ కి ఒక స్కీమ్ ఇచ్చామంట, వేర్ బై ఇట్ స్టేట్స్ దట్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 3 years ఎంటిటీ కావాలంటే ఏం చేస్తారంట? వాషింగ్ మెషిన్ తిరిగి మళ్ళీ కొనుక్కుంటుందంట సెకండ్ హ్యాండ్ వాళ్ళ దగ్గరే. ఎవరికైతే అమ్మామో కస్టమర్ మళ్ళీ వచ్చి మనకు మళ్ళీ సెల్ బ్యాక్ చేసేయచ్చు. ఓకేనా? అంటే మళ్ళీ వచ్చి ఆడొచ్చు మళ్ళీ అమ్మేయచ్చు. తర్వాత ఏమంటున్నాడు? అట్ ఫిక్స్డ్ ప్రైస్ విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి లెస్ దాన్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద మెషిన్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. ఆబ్వియస్లీ ఆ రోజుకి దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో అందుకని తక్కువకి కొనుక్కుంటాం. అసలు ఇలాంటి ఆఫర్లను ఇవ్వడం ఎక్కువ. ది క్రెడిట్ ఎమినేటింగ్ దేర్ ఫ్రమ్ విల్ బి రిక్వైర్డ్ టు బి యూజ్డ్ బై ద కస్టమర్ ఫర్ బయింగ్ న్యూ వాషింగ్ మెషిన్. ఈ డబ్బులు అంట ఆడ ఏం చేయొచ్చు అంట? మీకు ఒక క్రెడిట్ కార్డ్ లాగా అదే కూపన్ లాగా ఇస్తాం. ఆ కూపన్ తో మీరు ఏం చేయొచ్చు? కొత్త వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ 3 సంవత్సరాలు అయ్యాక పాత వాషింగ్ మెషిన్ తెస్తే దానికి ఎంతో కొంత ప్రైస్ ఇస్తాము. ఆ ప్రైస్ తో మీరు ఏం చేయొచ్చు? కొత్త వాషింగ్ మెషిన్ కి ఎక్స్ట్రా డబ్బులు కట్టేసి పట్టుకెళ్ళిపోవచ్చు. అర్థమైందా మన ఆఫర్? తర్వాత న్యూ వాషింగ్ మెషిన్ విల్ బి సోల్డ్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ కి అమ్ముతామంట. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కస్టమర్స్ ఖచ్చితంగా ఈ స్కీమ్ తీసుకుంటున్నారని మనకు అర్థమవుతుందంట. ఓకే. సో అట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ ఫస్ట్ వాషింగ్ మెషిన్ మనం ఏమైనా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఏమంటాడు చూడండి, పక్కాగా ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. 3 సంవత్సరాల తర్వాత మన ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకుందాం. మన ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి ఏం చేస్తారని అనుకుంటాము? పక్కాగా ఎక్స్చేంజ్ ఆఫర్ అవైల్ చేసుకుంటారు లేదా? అరే లిఖిత్, వెళ్ళినప్పుడు ఆ కవర్ పట్టుకెళ్ళిపో, బ్లాక్ కవర్. నువ్వు బయటకు వెళ్తున్నావా? ఆ బ్లాక్ కవర్. ఎక్స్చేంజ్ ఆఫర్ పక్కాగా ఎక్స్చేంజ్ తీసుకుంటావా లేదా చెప్పండి. అదే కస్టమర్స్ తీసుకుంటున్నారా లేదా? మన ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకుంటున్నారు.
అంటే పక్కాగా వాళ్ళు వచ్చి మన మొహం మీద ఆ పాత వాషింగ్ మెషిన్ వేసి మనం ఏం చేస్తాం, కొత్త వాషింగ్ మెషిన్ ఇస్తామా? ఈ కొత్త వాషింగ్ మెషిన్ ఇచ్చే క్రమంలో మనం డిస్కౌంటెడ్ ప్రైస్ కి ఇస్తున్నామని చెప్పాడు. ఆ డిస్కౌంట్ ప్రైస్ మనకు కన్నమే కదా. అంతేనా కదా? మామూలుగా ₹1,00,000 30,000 అనుకో వాషింగ్ మెషిన్. ఇప్పుడు పాత వాషింగ్ మెషిన్ కి నేను 10,000 అలోకేట్ చేశాను అనుకో, ఇంకెంత ఇవ్వాలి నువ్వు నాకు లెక్క ప్రకారం? 20,000 ఇవ్వాలి. కానీ నేను నీకు ఇంకా తక్కువకి ఇస్తానంట, ఒక 15,000 అలా తీసుకుంటానంట నీ దగ్గర నుంచి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ 5,000 మనకు నష్టం రాబోతుంది కదా. ఇప్పుడు రావట్లేదు, ఎప్పుడు రాబోతుంది? ఎప్పుడో ఫ్యూచర్ లో రాబోతుంది కదా. ఇప్పుడు ఇది ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా? ముందు ప్రొవిజన్ పెట్టుకోవాలంటే ఏముండాలి? ఇక్కడ ఉందా లేదా చెప్పండి. నేను ముందే రాసిచ్చాను కస్టమర్ కి, ఏమని రాసిచ్చాను? నువ్వు కొనుక్కొని వెళ్తే 3 సంవత్సరాల తర్వాత వచ్చి నీకు రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా చెప్పండి. వారంటీ లాగారా? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా? లీగల్ గా ఉంది. నువ్వే కదా కాంట్రాక్ట్ లో రాసిచ్చావు. అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. పాస్ట్ ఈవెంట్ ఏంటి? అమ్మడం వాషింగ్ మిషన్. అంతేనా కదా? తర్వాత ఏమవ్వాలి? అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబుల్ అవ్వాలి, అంటే 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉండాలి. ఉంది కదా, జనరల్ గా మనకు అదే కదా ఎక్స్పీరియన్స్. అమౌంట్ కూడా మెజర్ చేయగలిగితే మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రొవిజన్ పెట్టేస్తాం. అంతేనా? వాడు ఏం చెప్తున్నాడు, ప్రొవిజన్ పెట్టాలా లేదా అంటే, అస్యూమింగ్ ప్రొవిజన్ షుడ్ బి రికాగ్నైజ్డ్ బికాస్ సేల్ ఆఫ్ ఫస్ట్ వాషింగ్ మెషిన్ ఇస్ ద పాస్ట్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా? పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం జనరల్ గా కస్టమర్స్ ఆప్షన్ తీసుకుంటున్నారు. సో ఇది మనకు చాలా నార్మల్ విషయం కాబట్టి, రిలయబుల్ ఎస్టిమేట్ కూడా ఇయ్యగలం కాబట్టి ప్రొవిజన్ పెట్టేసుకుని అంటాడు. రిలయబుల్ ఎస్టిమేట్ మనం వేస్తే పెట్టండి అని చెప్పాము, ఆడేమంటాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మీరు రిలయబుల్ ఎస్టిమేట్ కూడా వేయగలరులే, పెట్టి ప్రొవిజన్ అన్నాడు. అర్థమైందా లేదా చెప్పండి. ఇది ఇంకా యాక్చువల్లీ మీకు ఇండేస్ 115 కలుస్తుంది ఇక్కడ. రెవెన్యూ ఎంత రికాగ్నైజ్ చేయాలి అనేది పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. అది మనం రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనం ఎలాగో ఆ పాయింట్ అప్పుడు నేర్చుకుంటాం. అంటే ఇంకా వాటి విషయంలో రెవెన్యూ రికాగ్నిషన్ కూడా వెరైటీగా ఉంటుంది. అది నేను మీకు చెప్తాను. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? క్లియర్. ఫోర్త్ వన్ చూస్తారా? లార్జ్ కాంగ్లోమెరేట్ ఒక ఏదో పెద్ద కంపెనీ విత్ నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్ ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తున్నాయి ఇండియాస్ ప్రకారం. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడు అప్రూవల్కి వెళ్తాయంటే 15th May. ఫాలోయింగ్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ ఏవో జరిగాయంట. ఏం జరిగాయి చూడండి. జీ లిమిటెడ్, వన్ ఆఫ్ ద సబ్సిడరీ, ఎంగేజ్డ్ ఇన్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్. 31st January వాళ్ళు ఏం డిసైడ్ చేశారంట, డిస్కంటిన్యూ చేసేద్దాం ఈ బిజినెస్. ఎప్పటి నుంచి? 30th April నుంచి డిస్కంటిన్యూ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యారంట. ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? 31st January ఫిక్స్ అయిపోయారంట. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసాము మన డెసిషన్ గురించి. అంటే ఇక్కడ మనకి ఏ ఆబ్లిగేషన్ ఉంది చెప్పండి? పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం, మేము ఆపేస్తామని. ఫార్మల్ గా ఒక ప్లాన్ ఉంది, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఉంది. అదే అదేంటి, ఏ ఆబ్లిగేషన్, దాని పేరేంటి? లీగల్ కాకుండా ఇంకోటి ఉంది కదా, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా లేదా చెప్పండి ఇక్కడ. అంతే కదరా, అనౌన్స్మెంట్ ఇచ్చాం పబ్లిక్ గా. డస్ నాట్ అదే మనం చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాం ఒకవైపు. 31st January నుంచి డిసైడ్ అయిపోయి 30th April అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఆబ్వియస్లీ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా లేదా? ఉంది. G Limited does not have many assets or liabilities and it is estimated that outstanding trade receivables and payables will be settled by 31st May కల్లా సెటిల్ చేసేయచ్చు అని అనుకుంటున్నాం. ఇది ఏదైతే డివిజన్ క్లోజ్ చేస్తున్నామో దాని తాలూకా రిసీవబుల్స్ అన్ని తీసేసుకుంటాం, పేయబుల్స్ అన్ని పే చేస్తామా లేదా చెప్పండి. స్టడీ అవర్స్ క్లోజ్ చేసామా? క్లోజ్ చేసినప్పుడు దాని అప్పులు, దాని నుంచి రావాల్సిన డబ్బులు అన్ని చేసుకుంటామా లేదా చెప్పండి. U Limited would collect any amounts still owed by G Limited's customers after 31st May 2002. యూ లిమిటెడ్ ఏం చేస్తుందంట, ఇంకేదైనా అమౌంట్స్ పెండింగ్ ఉన్నాయనుకోండి, జీ లిమిటెడ్ లో ఉన్న డేటాస్ ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యూ లిమిటెడ్ చూసుకుంటదంట ఇకపైన. అంటే జీ లిమిటెడ్ లేదు కదా, జీ లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది కదా, యూ లిమిటెడ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ డేటాస్ రికవరీ అంతా. ఓకేనా? దే హావ్ ఆఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ జీ లిమిటెడ్ కి ఒక ఆఫర్ ఇచ్చాం. ఏమని, మీరు అక్కడ మానేసి ఇంకా ఎలాగో మీకు ఇక్కడ కంపెనీ లేదు, అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఒక ఆఫర్ కూడా ఇచ్చాను. ఇంకేవో డీటెయిల్స్ ఇస్తున్నాడు. పబ్లిక్ అనౌన్స్మెంట్ అప్పుడే మనం ఏం ఎస్టిమేట్ చేస్తున్నామంట, 540 lakhs ఎంప్లాయీస్ కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. టెర్మినేషన్ పేమెంట్స్ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయేటప్పుడు రిట్రెంచ్మెంట్ కంపెన్సేషన్ ఇలాంటివన్నీ ఇవ్వాల్సి వస్తాయి లేదా చెప్పండి. వాటికి 540 lakhs అవుతుందంట. రీలొకేషన్ ఖర్చు అవుతుందంట. ఎంతంట? హూ వుడ్ రిమైన్ విత్ ద గ్రూప్, వాళ్ళకైతే ఒక 60 లక్షలు రీలొకేషన్ ఖర్చులు కూడా అవుతాయంట. ఓకే. యాక్చువల్ టెర్మినేషన్ పేమెంట్స్ ఎంత అయ్యాయంట? 520 lakhs అయ్యాయి. మనం ఎస్టిమేట్ చేసిందేమో 540, కానీ నిజంగా జరిగింది ఎంతంట? 520 అయిందంట. అది ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడు తెలుస్తుంది? నిజంగా ఖర్చు అయినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలిసిందంట? అది 15th May తెలిసింది. ఆ రీలొకేషన్ ఖర్చు కూడా ఎంత అయిందంట? 63లో తేలిందంట. మనం 60 ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఆ 63లో తేలింది. తర్వాత మనం ప్రాపర్టీ ఆపరేటింగ్ లీజ్ తీసుకున్నామంటే దాని ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ లీజ్ రెంటల్స్ ఎంత ఉందంట? 430 lakhs. ఆన్ 15th May మేడ్ ఏ పేమెంట్ టు ద లెస్సార్ ఆఫ్ 410 lakhs ఇన్ రిటర్న్ ఫర్ ఎర్లీ టర్మినేషన్ ఆఫ్ ద లీజ్. వనరస్ కాంట్రాక్ట్ లాగా ఇది.
ఓకేనా, మనం ఇప్పుడు టెర్మినేషన్ ముందుగానే చేసేస్తున్నాం కదా, లీజ్ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అయిపోతే లేదో చెప్పండి. మరి ముందుగా క్యాన్సిల్ చేసినందుకు గాను వాడికి ఎంత కొంత డబ్బులు ఇచ్చా కదా బయటికి రావాలి. సో అదేదో చెప్తున్నాడు, అది కూడా చూద్దాం అన్ని ఒక్కొక్క పాయింట్. లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఆపరేటింగ్ లాసెస్ ఎంత ఉంటాయంట, 400 lakhs ఉంటాయంట. ఇలాంటి వాటికి మనం ప్రొవిజన్లు పెడతాం ఆపరేటింగ్ లాసులకి, ఏం పెట్టి. జీ లిమిటెడ్ మేడ్ ఫర్దర్ ఆపరేటింగ్ లాసెస్ కూడా ఎంత అవుతాయంట, ఇంకో 60 lakhs. ఓకే, 31st March వరకు లాస్ అయిందంట 400 lakhs. ఇంకా ఫర్దర్ ఆపరేటింగ్ లాస్ ఎంత జరిగిందంట, 60 lakhs జరిగిందంట. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా, అన్ని రకాల పాయింట్లు ఒకే దగ్గర కవర్ అయిపోయాయి. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అంటే ఏంటో చెప్తున్నాను. డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ గురించి మనం ఎక్కడ నేర్చుకున్నాం, 105 లో నేర్చుకున్నామా లేదా చెప్పండి. అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్, అదే డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే క్లోజ్ చేసేయడమో లేదా ఒక అసెట్ వాడకుండా ఇంకా అమ్మేద్దామని అనుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే వీటిని యూజ్ చేసి లాభం సంపాదించేద్దాం అని అనుకోవట్లేదు, దీన్ని సేల్ చేస్తే తప్ప ఇంకో మార్గం లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, దీన్ని అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అని ఎప్పుడు అంటాను, దీన్ని యూజ్ చేసి ఏదో లాభం సంపాదిద్దాం అనుకుంటే అది హెల్డ్ ఫర్ సేల్ కాదు, దీన్ని అమ్మితే తప్ప ఇంకో నాకు ఉపయోగం లేదు. అలాంటి పెట్టే నేను ఏమంటాను చెప్పండి, అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజల్ అంటే. అంతేనా చెప్పండి. సో ఆ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఆడేమంటున్నాడు, దేర్ ఫర్ ఇది డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అవుతుంది 31st March ఎండింగ్ కి అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా ఫర్ హెల్డ్ ఫర్ సేల్ సిన్స్ ద కంపెనీ ఇస్ టర్మినేటింగ్ ఇట్స్ బిజినెస్ అండ్ డస్ నాట్ హోల్డ్ దిస్ ఫర్ సేల్. ఇది డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అవుతుంది కానీ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అవ్వదు అని అంటాడు. ఎందుకంటే ఒక అసెట్ అమ్మట్లేదు, నేను మొత్తం ఏం చేస్తాను, ఆపరేషన్ క్లోజ్ చేస్తున్నాను కదా. సో ఇది డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ బ్యాచ్ లోకి వెళ్తుంది అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత మీకు చెప్పాను కదా కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటో. ఈ 2 పాయింట్లు ఎన్ని దగ్గర చదువుతున్నామా లేదా చెప్పండి. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి, లీగల్ గా ఒక ఫార్మ్ అనౌన్స్ అదే ఒక ఫార్మల్ ప్లాన్ అనౌన్స్ చేయాలి. అదే మీరు చేసే చేష్టలన్నీ దానికి అనుకూలంగానే చేస్తూ ఉండాలి. అంటే అందరికీ ఏ నమ్మకం కలగాలి, నిజంగానే ఇది అమ్మేస్తున్నట్రా అనేటట్టుగా మీరు పనులన్నీ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమని డిసైడ్ చేశారు చెప్పండి. ఫార్మల్ అనౌన్స్మెంట్ ఇచ్చారా లేదా 15th February. సో వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయి లేదా చెప్పండి. క్రియేట్ అయిపోయి కాబట్టి ఇక్కడ ఏ ఆబ్లిగేషన్ ఉందని అనుకున్నాం ఇందాకలే, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా లేదా చెప్పండి. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది ఇక్కడ కంపెనీ. అంతేనా, రీస్ట్రక్చరింగ్ ఏనా, ఒక డివిజన్ క్లోజ్ చేస్తామన్నా రీస్ట్రక్చరింగే కదా. అంతేనా కదా చెప్పండి. రీస్ట్రక్చరింగ్ జరిగేటప్పుడు ఏ ఖర్చులకు ప్రొవిజన్ పెట్టాలని చెప్పని చెప్పండి. డైరెక్ట్లీ రీస్ట్రక్చరింగ్ కి ఏదైతే అట్రిబ్యూటబుల్ ఉందో ఆ ఖర్చులు మాత్రమే ప్రొవిజన్ పెట్టాలని చెప్పాం. అంతేనా, ఫ్యూచర్ లాసులు, రీలొకేషన్ ఎక్స్పెన్సెస్ పెడతామా ప్రొవిజన్ లో, పెట్టాం. ఇదైతే క్లారిటీ ఉంది కదా. ఇక్కడ టెర్మినేషన్ పేమెంట్స్ ఏవో ఉన్నాయి కదా. టెర్మినేషన్ పేమెంట్స్ రీలొకేషన్ ఖర్చు, అదే రీలొకేషన్ ఖర్చు కాదు ఇది. టెర్మినేషన్ పేమెంట్స్ అంటే ఏంటి, రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్. సో వీటికి మనం ప్రొవిజన్ పెట్టుకోవచ్చు లేదా చెప్పండి, పెట్టుకోవచ్చు. రీలొకేషన్ ఖర్చు వేరు, టెర్మినేషన్ పేమెంట్ వేరు. రీలొకేషన్ ఖర్చు అంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి వాటికి అయ్యే ఖర్చు. టెర్మినేషన్ పేమెంట్ అంటే ఏంటి, వాడు వెళ్ళిపోతున్నాడు కదా, మరి వెళ్ళిపోతున్నందుకు మనం రీస్ట్రక్చరింగ్ చేస్తున్నప్పుడు వాడికి క్లోజ్ చేస్తున్న డివిజన్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలి. అంతేనే కదా చెప్పండి సార్, డైరెక్ట్లీ రీలొకేషన్. సో దీనికోసం ప్రొవిజన్ పెట్టాలా లేదా చెప్పండి, పెట్టాలి. ప్రొవిజన్ ఎంత పెట్టాలి సార్, ఇప్పుడు 540 ఎస్టిమేషన్ చేశారు, 520 నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగింది 520, ఏది ఇక్కడే ఉంది. 520 ఎప్పుడు జరిగింది, 15th May జరిగింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ ఎప్పుడు జరిగాయి చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 15th May అప్రూవల్ జరిగింది. అంతేనా, ఆ డ్యూ టు బి అప్రూవ్ అంటే ఇంకా జరగలేదు, 15th May ఇంకా జరగలేదు, ఇంకా తర్వాత ఎప్పుడు జరుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే. అంటే అప్రూవల్ కన్నా ముందు బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఏదో ఒకటి జరిగిందా లేదా చెప్పండి. ఫస్ట్ మామూలుగా ఏం చెప్పకపోతే 540 ప్రొవిజన్ పెట్టుండేవంటారా, కానీ అప్రూవల్ కన్నా ముందు బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఒకటి జరుగుతుంది అంటే ఇది ఏ స్టాండర్డ్ లోకి వెళ్తుంది, ఇండియస్ 10 ఏనా, ఇండియస్ 10 ఏంటి, ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్ ఏనా, బట్ బిఫోర్ ద అప్రూవల్. ఇది ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్, ఎందుకు చెప్పండి, అప్లికేషన్ ఆ రోజుకు ఉంది, అమౌంట్ ఎస్టిమేషన్ కొంచెం తేడా వచ్చింది అంతే. సో ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటాం చెప్పండి, 520కి పెట్టుకుంటాం. 540 అదే ఇప్పుడే కదా చెప్పాను, అదే 520కి ఎందుకు పెట్టుకుంటాం, ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కదా. ఓకేనా కదా చెప్పండి. ఒకవేళ పేమెంట్ జరగకపోయి ఉంటే 540 కంటిన్యూ అయ్యింది. అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్. ఒకటైంది, ఆగండి. రీలొకేషన్ ఖర్చుల గురించి మీకు ఏం చెప్పాను చెప్పండి. మనం అసలు ప్రొవిజన్ పెడతామా, పెట్టమని చెప్పామా లేదా చెప్పండి, సంబంధమే లేదు. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఆపరేటింగ్ లీజ్ ఒకటి తగలడింది, అది ఓనర్స్ కాంట్రాక్ట్ లాగా ఉందిరా అని చెప్పానా లేదా చెప్పండి. ఎందుకంటే టెర్మినేట్ చేసేయడానికి ముందుగానే ఎంతో కొంత కట్టాల్సి వస్తుందని చెప్పానా లేదా చెప్పండి. ఆడేమన్నాడు, మీకేం చెప్పాను, ఓనర్స్ కాంట్రాక్ట్స్ లో జనరల్ గా ప్రొవిజన్ ఎంత పెట్టాలి చెప్పండి, లోవర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్ ఆర్
పెనాల్టీ. ఈ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేస్తే 430 లక్షలు కట్టాలి. గుర్తుందా? ఆపరేటింగ్ లీజ్ కంటిన్యూ చేస్తే ఇంకా 430 lakhs కట్టాలి. అదే క్యాన్సిల్ చేస్తే ఎంత కట్టమంటున్నాడు? 410 lakhs కట్టి వెళ్ళిపోండి అంటున్నాడు. విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఎంత చెప్పండి? 410 lakhs ఏనా? అప్పుడు నేను ప్రొవిజన్ ఎంత పెడతాను చెప్పండి? 410 lakhs ప్రొవిజన్ పెడతాను. అర్థమైందా లేదా చెప్పండి? ఆలోచించండి రా. నేను మొనరస్ కాంట్రాక్ట్ అంటే ఏం చెప్పాను? ఈ ఒక కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే అదే దాని నుంచి నష్టం రాబోతుంది, అదైతే పక్క. ఇది నష్టం వచ్చే కాంట్రాక్ట్ అయినా ఈ లీజ్ మనకు అవసరమే లేదు. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే 430 lakhs పెట్టాలి దానికి. ఎందుకు ఆ బిల్డింగ్ నేను ఏం చేసుకోను ఖాళీగా? అదేదో 410 lakhs కట్టి ఇప్పుడే బయటకు వచ్చేస్తాను. ఓకే సార్, సరిపోద్ది కదా? అర్థమైందా లేదా చెప్పండి? నెట్ ఆఫ్ నెట్ ఆఫ్ ఎప్పుడురా దీంట్లో చేశాను? నెట్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ కోసం చేశాను. నువ్వు చెప్పింది ఏం తెలుసా? నువ్వు చెప్పింది అది కాదు. నువ్వు చెప్పింది ఏంటంటే ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తే 50 lakhs ఖర్చు అవుద్ది. అదే యాక్చువల్ గా ఎవరి దగ్గర నుంచో కొనుక్కొని అది బయటోడికి అమ్ముకుంటే 45 lakhs ఇస్తాను అన్నాడు. బయటోడు 45 lakhs ఇస్తాను అన్నాడు కాబట్టి నెట్ గా లాస్ ఎంత? 5 lakhs లాస్ రా అని చెప్పాను నేను. అదే పెనాల్టీ ఏమో 10 లక్షలు రా, విచ్ ఎవరేజ్ లోవర్ అంత 5 lakhs పెట్టుకుంటారా అని చెప్పాను. ఇక్కడ ఈ లీజ్ ఇంకెవరికి ఇవ్వడానికి లేదు, ఏం చెప్పలేదు. ఒకవేళ ఇది కూడా చెప్పుంటే, ఒకవేళ ఈ లీజ్ తీసుకున్న బిల్డింగ్ మీరు సబ్లీజ్ చేసి ఆ సబ్లీజ్ నుంచి మీరు ఎంత సంపాదించగలరని చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్లీజ్ చేస్తే 300 lakhs వస్తుందని చెప్పాడు. మనం ఎంత కట్టాలి? మనం మనం 430. మనం 430 మామూలుగా కంటిన్యూ చేస్తే 430 కట్టాలా? 430 - 300 ఎంత? 130 lakhs అన్న నష్టం. అంతేనా కదా చెప్పండి? ఫెయిల్యూర్ అదే పెనాల్టీ అంతా ఒకేసారి వెళ్ళిపోతే 410. అప్పుడు ఏది లోవర్? 130 బెటర్ కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? 130కే ప్రొవిజన్. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఇదే క్వశ్చన్ లో ఒకవేళ ఇలా ఇచ్చుంటే అని అడుగుతున్నాను నేను. లాజికల్ గా ఆలోచించండి. ఎవడైనా ఏం చేస్తారు ఆ సందర్భంలో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రా. నీకు ఒకవేళ 430 కంటిన్యూ చేసి ఇంకెవడో 300 తీసుకుంటానంటే ఆడికి 430 కట్టుకుని ఇంటి దగ్గర 300 తీసుకుంటాను. 130 కదా నాకు నష్టం అవుతుంది. అప్పుడు అదే కదా తీసుకుంటావు నువ్వు. ఆ 130 నష్టానికి ప్రొవిజన్ పెట్టుకుంటావు. 130 కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ కాంట్రాక్ట్. అర్థమైందా లేదా చెప్పండి? ఇందాక లేదు, ఈ క్వశ్చన్ లో ఇది లేదు. సో కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్ మొత్తం కాస్టే. అర్థమవుతుందా మీకు? క్లియరా? అక్కడ ఇంకా అవ్వలేదు. ఫ్యూచర్ ఆపరేటింగ్ లాసెస్ గురించి మీకు ఏం చెప్పని చెప్పండి. ఫ్యూచర్ ఆపరేటింగ్ లాసెస్ అసలు ప్రొవిజన్ పెట్టుకుంటామా? పెట్టుకోమని చెప్పాను. సో రెండు ప్రొవిజన్స్ వచ్చాయి. ఒకటి 520 lakhs ది, ఇంకోటి 410 lakhs. అదే ఇప్పుడు ఓనరస్ కాంట్రాక్ట్ మొత్తం కలిపి ఎంత? 930 lakhs ప్రొవిజన్ పెట్టి. అర్థమైందా? అందరు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ లో కంటిన్యూషన్ లాగా రాసేయండి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్. ఒకవేళ ఏది ఇక్కడ రాసుకోండి, ఈ పారాగ్రాఫ్ దగ్గర రాసుకోండి. ఒకవేళ 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 ఈ లీజ్ కాంట్రాక్ట్ ని ఒకవేళ ఈ లీజ్ కాంట్రాక్ట్ ని వేరే వాళ్ళకి సబ్లీజ్ చేయగలిగితే, వేరే వాళ్ళకి 200 lakhs వేసుకుంది, వేరే వాళ్ళకి 200 lakhs కి సబ్లీజ్ చేయగలిగితే, వేరే వాళ్ళకి 200 lakhs కి సబ్లీజ్ చేయగలిగితే, దెన్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్ ఏమవుతుంది చెప్పండి? దెన్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ కాంట్రాక్ట్ ఏమవుతుంది చెప్పండి? 430 నుంచి ఏం తీసేయాలి? 200 చెప్పాను కదా నేనేం చెప్పాను ఇప్పుడు? ఎగ్జాంపుల్ 200 చెప్పాను. 200 అయితే 200 తీసేయండి. ఎంత? 230 కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్. కింద రాయండి పెనాల్టీ ఫర్ క్యాన్సిలింగ్ ద కాంట్రాక్ట్ ఎంత? పెనాల్టీ ఫర్ క్యాన్సిలింగ్ దిస్ కాంట్రాక్ట్ ఎంత? 410 lakhs. అంతేనా? దేర్ ఫర్ ప్రొవిజన్ ఎంత పడుతుంది చెప్పండి అప్పుడు? విచ్ ఎవర్ ఇస్ లోవరే కదా. ఎంత లోవర్ ఇక్కడ? 230 అన్నా. 230కి ప్రొవిజన్ పెట్టు. అర్థమైందే లేదా చెప్పండి? రాజయ్య సొల్లొద్దు, అలా ఫోన్ ఇచ్చి చూపించిన. అరే ఎందుకురా, నేనేనా చిన్నగా ఉంటాను నేట్రా, నువ్వు నాకెందుకు చెప్తావు ఈ సొల్లం? వద్దు, పెట్టి పక్కన ఫోన్. చిరాకు తెప్పిస్తావు పొద్దు పొద్దున్న. నీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను రాజే, నువ్వు డబ్బులు తర్వాత ఇస్తాను, ఏమైనా తర్వాత ఇస్తాను, ఈసారి మాత్రం ఇసుకేస్తాను. ఇంకోసారి నా క్లాస్ లో కూర్చొని ఫోన్ వాడు. ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తాను. చెప్పరా చెప్పరా. సమ్ పెనాల్టీ గురించి
పెనాల్టీ కడుతున్నావు అంటే లీజ్ క్యాన్సిల్ అయిపోతున్నట్టు కదా. లీజ్ క్యాన్సిల్ అయిపోతే సబ్ లీజ్ ఇస్తావా? లీజే లేకపోతే సబ్ లీజ్ ఎవరికి ఇస్తావు? ఏది ఇస్తావు సబ్ లీజ్ కి? ఈ రె- ఆహా, 200, 430 కంటిన్యూ అయితే మనం పెట్టాల్సిన డబ్బులు 200 కంటిన్యూ అయితే ఇంకెవరికైనా సబ్ లీజ్ కి ఇవ్వగలగము అని చెప్తున్నాను. ఫ్యూచర్ లో జరగబోయేవి. అర్థమైందా? క్లియరా కదా చెప్పండి. ఓకేనా? అరే అర్థమైందా లేదా చెప్పండి. ఫిఫ్త్ వన్ చూడండి. ఏది అసలు ఇది రీఎంబర్స్మెంట్ గా? ఆ రీఎంబర్స్మెంట్ ఖచ్చితంగా చేస్తాయి. పిఎండ్ఎల్ లోనా? అది మన ఇష్టం, ఆప్షనల్. కావాలనుకుంటే నెట్ అమౌంట్ చూపించుకోవచ్చు అని చెప్తున్నాడు. అది ఫిఫ్త్ వన్ చూడండి ఒకసారి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైయింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ ఈజ్ ఎంటైటిల్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఏదో వస్తుందంట. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ఇట్స్ టర్న్ ఓవర్ అబౌవ్ స్పెసిఫైడ్ లిమిట్. ఒక లిమిట్ దాటితే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. టు క్లెయిమ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఒక అప్లికేషన్ పెట్టాలంట. 15 days లోపల పెట్టాలంట. టర్న్ ఓవర్ మీట్ అయిన 15 days లోపల. 15 days లోపల పెట్టకపోతే డిపార్ట్మెంట్ ఇష్టం అంట. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఓకేనా? కంపెనీ లిమిట్ దాటింది బై ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్, కానీ 15 days లోపల పెట్టిందా? పెట్టలేదు. విత్ ఇన్ ద టైం లోపల పెట్టలేక. ఓకేనా కదా చెప్పండి. అంతేనా? హౌ డ్యూటీ డ్రాబ్యాక్ కెన్ బి క్లెయిమ్ ఆన్ ఫైలింగ్ ద అప్లికేషన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్. అదే ఓకే. అప్లికేషన్ ఎప్పుడు పెట్టాం మనం? April 20th పెట్టాం. March 31st మీట్ అయితే 15 days లోపల April 15th కల్లా పెట్టాలి. మనం ఎప్పుడు పెట్టాం? April 20th పెట్టాం. సో విచ్ ఈస్ ఆఫ్టర్ ద టైమ్ లిమిట్ ఆఫ్ 15 days. సో డ్యూటీ డ్రాబ్యాక్ హాస్ బిన్ క్రెడిటెడ్ బై ద డిపార్ట్మెంట్. ఎప్పుడు ఇచ్చారు? June 28th ఇచ్చారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ ఎప్పుడు జరిగిందంట? July 26th జరిగింది. ఇప్పుడు ఈ డ్యూటీ డ్రాబ్యాక్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇండేస్ 10 కలుస్తుంది, ఇది కలుస్తుంది. ఒకసారి చూడండి. ముందు మనకు చెప్పండి, మీకు ఏం చెప్పాను? అంటే ఇది అసెట్ గురించి, లైబిలిటీ గురించి కాదు, మనకు రాబోతున్న డబ్బుల గురించి. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే మనకు డబ్బులు రాబోతున్నాయా లేదా చెప్పండి. మీకు అసెట్ కి కంటింజెంట్ అసెట్ కి తేడా ఏం చెప్పండి. వర్చువలీ సర్టైన్ అయితేనే మనం ఏం చేస్తాం చెప్పండి? అసెట్ కింద చూపిస్తాం. వర్చువలీ సర్టైన్ కాకపోతే మనం అసెట్ కింద చూపిస్తామా చెప్పండి? చూపించాం. కంటింజెంట్ అసెట్ కింద డిస్క్లోజ్ చేస్తాం. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఆడు అదే చెప్తున్నాడు. ఫస్ట్ కంటింజెంట్ క్లియర్ గా వర్చువల్లీ సర్టెన్ అయితేనే అప్పుడు మీరు అసెట్ కింద చూపించండి, దాని ఇన్కమ్ కూడా చూపించుకోండి. కానీ ప్రాబబుల్ అయితే మీరు జస్ట్ కంటింజెంట్ అసెట్ కింద చూపించుకోండి అని చెప్తున్నాడు. ఓకే. డ్యూటీ డ్రాబ్యాక్ క్రెడిట్ విచ్ వాస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి. ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఇది 21-22 కదా. 21-22 రోజుకి విచ్ వాస్ ద కంటింజెంట్ అసెట్ షుడ్ బి రికాగ్నైజ్డ్ యాజ్ అసెట్ అండ్ రిలేటెడ్ ఇన్కమ్ షుడ్ బి రికాగ్నైజ్డ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ చేంజ్ అకర్స్. అంటే 22-23 లో చూపించింది డైరెక్ట్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, మీకేం చెప్పాను? ఆ రోజుకి ఆ రోజుకి మీకేంటి అది? అసెట్టా కంటింజెంట్ అసెట్టా? 31st March రోజుకి వెళ్దాం. 31st March రోజుకి ఇది వర్చువల్లీ సెట్ అయినా కాదా? 31st March రోజుకి పక్కాగా నీకు డబ్బులు వస్తాయా లేవా? తెలీదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అప్లికేషన్ 15 days లోపల పెట్టలేదు కదా. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? సో ఇది వర్చువల్లీ సెట్ అయిన 31st March కి అవుతుందా అవదా? అవ్వదు. అవ్వదు కాబట్టి మనం ఆ రోజుకి ఏం చూపించాలి చెప్పండి? కంటింజెంట్ అసెట్ కింద డిస్క్లోజ్ చేసేయాలి. కానీ తర్వాత అది ఆబ్వియస్లీ డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పుడు నేను ఏం చేయొచ్చు చెప్పండి? అసెట్ కింద చూపించుకోవచ్చు. అర్థమైందా లేదా చెప్పండి. సో సింపుల్ గా చెప్పాలంటే 31st March ఎండింగ్ కి అది వర్చువల్లీ సెటన్ అయితే అసెట్, వర్చువల్లీ సెటన్ కాకపోతే కంటింజెంట్ అసెట్. క్లియరా కదా చెప్పండి. అర్థమైందా లేదా? అదే ఆ ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ పాయింట్ లాగా మీరు ఆలోచించాలనుకోండి, దోవలు తీరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి? ఆ రోజుకి ఆ కండిషన్ మీట్ అయ్యి ఉండాలి. ఆ రోజుకి ఆలోచించండి. ఆ రోజుకి ఇది జరిగిందా? ఆ రోజు 15 days లోపల అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి ఆ రోజుకి ఇంకా తెలుసా మనకి? తెలియదనే. 31st March ఆ రోజుకి. మరి ఆ రోజుకి ఇది ఏమవుతుంది? ఇంకా కంటింజెంట్ అసెట్ అవుతుంది. అర్థమైందా లేదా చెప్పండి. ఏది 37 అన్న? అసలు కంటింజెంట్ అసెట్ డైరెక్ట్ గా నీకు డ్యూటీ డ్రాబ్యాక్ ఒకటి రిటర్న్ రాబోతుంది అంటేనే ఏంటి? నీకు డబ్బులు రాబోతున్నాయి. డబ్బులు రాబోతున్నాయి అంటే ఇంకేంటి? దీనికి ఇంకేమున్నాయి? అసెట్ నువ్వు ఇంకే స్టాండర్డ్ లో కలుపుతావు చెప్పు? 16, 2 అన్ని లెక్కెట్టుకో. ఏ స్టాండర్డ్ లో పెట్టడానికి లేదు. అది మొదటి ఇండేసి. పోనీ అలా చూసుకున్నా కూడా నీకు ఆన్సర్ రాదు కదా. ఇప్పుడు నీకు అలా చూసుకున్నా కూడా ఇదేంటి? ఆ రోజుకి కండిషన్ ఉందా లేదా? అప్పుడు నువ్వు అలా ఆలోచించడానికైనా నువ్వేం ఆలోచిస్తావు? ఇండియస్ 37 గురించి ఆలోచించాల్సిందే. ఎందుకు? వర్చువల్లీ సర్టెన్ అనే పాయింట్ వెలుగుతుంది నీకు. సో ఆబ్వియస్లీ అప్పుడు అది ఇండియస్ 37 క్వశ్చన్ అని తెలుసు. రాసినా కూడా పర్లేదు.
నువ్వు నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అని రాసి ఏం చేస్తావు? ఇప్పుడు ఆడు ఏం అడుగుతున్నాడు, ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు బుక్స్ లో. ఏం చేస్తావు అప్పుడు? నాన్ ఎగ్జిస్టింగ్ అసెట్ కింద కూడా చూపించాలి, కంటింజెంట్ అసెట్ కింద డిస్క్లోజ్ చేయాలి, ఈ ముక్క కూడా రాయాలి. నువ్వు ఇండెక్స్ 10 ప్రకారం ఆన్సర్ ఇచ్చుకో, కానీ కింద కంటింజెంట్ అసెట్ రాయాలి అనే ముక్క రాయకపోతే వాడు మార్కులేదు. ఇప్పుడు నువ్వు అసెట్ కింద చూపించుకోవచ్చు, ఎందుకంటే నువ్వు విత్ ఇన్ 15 days పెట్టేస్తే నీకు పక్కా ఇస్తాను అన్నారు కదా డ్యూటీ డ్రాబ్యాక్, అప్పుడు పెట్టేసుకోవచ్చు అసెట్ కింద. అంతే. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఓకే. అదే నీకు ఆలోచిస్తావు, ఏ దానికి వెళ్ళినా కూడా తెలియకుండా నువ్వు మళ్ళీ వర్చువల్లీ సెట్ అయిన పాయింట్ నీకు వెలుగుతుంది. ఆ రోజుకి వచ్చిందా రాలేదు. ఇండేస్ 10కి వెళ్తే వెళ్ళగలవు, అంతకు మించి వెళ్ళలేవు. బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్టర్ ద అప్రూవల్ అంటే వెళ్తే ఇండేస్ 10కి వెళ్తావు, అటు మించి అటు ఇంకే స్టాండర్డ్కి వెళ్ళడానికి కూడా లేదు. 6th వన్ చూడండి. ఇది వండర్స్ కాంట్రాక్ట్ చెప్పండి డైరెక్ట్ గా. సప్లై చేస్తామని చెప్పాం ముందే 2 million కి. ఖర్చు ఎక్కువ అయిపోయిందంట దీనివల్ల. మనం సప్లై చేసే 2 million, మనకు అయ్యే ఖర్చు ఎంతంట 2.5 million అని. అంటే కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ కాంట్రాక్ట్ ఎంత చెప్తారా? ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తే నాకు వచ్చే నష్టం ఎంత? 0.5 million అయినా కదా చెప్పండి. అదే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే అంటే 0.25 million ఇస్తే సరిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి, 0.25 million ప్రొవిజన్ పెట్టేసుకుంటాను, అయిపోయి. అర్థమైందా లేదా? నెక్స్ట్ 7th వన్ చూడండి. ఏంటి చూడండి, రీస్టోరేషన్ ఖర్చులు అంట. అంటే చివరిలో పెట్టాల్సిన ఖర్చులకి మనం ముందుగానే ఆబ్వియస్లీ ఏం చేస్తాం చెప్పండి, ప్రొవిజన్ పెట్టుకుంటాం లేదా ప్రెసెంట్ వాల్యూకి. అంతేనా? టూ ఫేజెస్ లో జరుగుతుందంట. ఫేజ్ 1 లోనేమో 2 million ఖర్చు పెట్టాలంట, అంటే 20 lakhs. ఎప్పుడు పెట్టాలి ఖర్చు? అండ్ ఎప్పుడు ఇది? ద ఫస్ట్ ఫేజ్ రిక్వైర్స్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు అని చెప్పాడా? కమెన్సింగ్ 3 years లేటర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్. కాదు, ఫస్ట్ ఫేజ్ ఎండ్ అయిన 3 years సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు అని చెప్పాడా? ఇది ఇక్కడ చెప్పాడు. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద క్లీనప్ విల్ కమెన్స్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ టైమ్ అండ్ విల్ బి కంప్లీట్ ఆన్ 31st March 2003. వెన్ ద ఫస్ట్ పేమెంట్ ఆఫ్ 2 million విల్ బి మేడ్. అంటే 31st March 2003 కి పేమెంట్ చేయాలి, సింపుల్ గా చెప్పాలంటే 2 million. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? 31st March 2002 లో ఉన్నాం. అంతేనా? అంతేనా కదా చెప్పండి రా. మరి ఆబ్వియస్లీ 31st March 2003 లో పేమెంట్ చేయాలి కాబట్టి ఈ రోజుకి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టుకుంటామా లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి రా. 2 million కి ఫస్ట్ ఇయర్ 1 year కి ఫ్యాక్టర్ లెక్కెట్టుకొని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టు. అర్థమైందా? ఇంకొకటి ఉంది కదా, ఇంకో ఫేజ్, అదేం చెప్పండి? 35 lakhs. అది ఎప్పుడు పెట్టాలని చెప్పాడు? ఫేజ్ 2 విల్ బి పెయిడ్ 3 years లేటర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ నుంచి 3 years అంటే 0th year నుంచి 4 years అయినా కదా చెప్పండి. ఫస్ట్ ఫేజ్ కి 1 year, అక్కడ నుంచి ఇంకో 3 years అంటే ఈ రోజు నుంచి 4 years అయినా. 4 years ఫ్యాక్టర్ చెప్పండి నాకు. 1/1.1 4th year ఫ్యాక్టర్ చెప్పండి. 1/1.1 ఈజ్ ఈక్వల్ టు 4 times కొట్టండి. అదే 0.683 అయినా 23,90,000. ఇది ప్రావిజన్ క్రియేట్ చేసి. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? తర్వాత అంతేనా క్వశ్చన్? ఒకటి చూడండి, ఇక్కడ ఈ ప్రావిజన్స్ లో 2 రకాల ప్రావిజన్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ ప్రావిజన్, ఇంకోటి లాంగ్ టర్మ్ ప్రావిజన్. 1 year లో సెటిల్మెంట్ కాబోతుంది కదా ఈ 18,18,000. ఇదేమవుతుంది చెప్పండి? షార్ట్ టర్మ్ ప్రావిజన్. ఈ పెద్దది ఏమవుతుంది చెప్పండి? లాంగ్ టర్మ్ ప్రావిజన్. అర్థమైందా? ఇది కూడా లాస్ట్ 3rd year తర్వాత ఏమవుతుంది చెప్పండి? షార్ట్ టర్మ్ ప్రావిజన్ అయిపోతుంది. క్లాసిఫికేషన్ రా, అటు తిట్టు చెప్తున్నాను. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఇంకేమైనా ఇచ్చాడా క్వశ్చన్ లో? డిఫర్డ్ ట్యాక్స్ పాయింట్ ఎందుకు ఇచ్చాడంటే ఆడు కంపెనీ ఆడేమంటాడంటే 30% ట్యాక్స్ రేట్ ఉంది. మరి ఆబ్వియస్లీ నువ్వు ఖర్చు పెడితే ఏమవుతుంది చెప్పండి? ట్యాక్స్ సేవ్ అవుద్దా లేదా? ఆ ట్యాక్స్ సేవ్ అవ్వడం వల్ల అడేమన్నాడు, ప్రొవిజన్ ఇస్ క్యాలిక్యులేట్ యూజింగ్ ప్రీ ట్యాక్స్ కాస్ట్ అండ్ ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఫ్యాక్ట్ దట్ ఎవెన్చువల్ పేమెంట్ విల్ అట్రాక్ట్ ట్యాక్స్ రిలీఫ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీలో చూసుకోండి, ఇక్కడ రావద్దని నచ్చలేదు. ప్రావిజన్ క్రియేట్ చేయడానికి మనం ఓన్లీ ప్రీ ట్యాక్స్ కాస్ట్ లే వాడాలి, అది ఇక్కడ మ్యాటర్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? ట్యాక్స్ సేవింగ్స్ అవుతున్నాయి కదా, ట్యాక్స్ సేవింగ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు దాన్ని బట్టి నేను ప్రావిజన్ పెట్టుకుంటానంటే అవుతుందా? అవ్వదు. ఎందుకు చెప్పండి, సింపుల్ లాజిక్. ట్యాక్స్ సేవింగ్స్ ఎంత జరుగుతాయో ఆ సంవత్సరం ట్యాక్స్ లో ఎలా ఉండబోతుందో మనం ముందుగా చెప్పగలమా? చెప్పదు. ఆబ్వియస్లీ మనం ఇప్పటికి ఏం చెప్పగలమో అదే ఇంపార్టెంట్. ఇప్పటికైతే ప్రావిజన్ అయితే పెట్టుకోవాలి. ట్యాక్స్ ఎంత సేవ్ అవుద్దో అదంతా తర్వాత విషయం. అంతేనా కదా చెప్పండి. సో బుక్స్ ప్రకారం ప్రావిజన్ ఎంత పెట్టేయండి.
అర్థమైందా లేదా? క్లియరా కదా? అయిపోయింది. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఆర్టీపీ ఎంటీపీలో ఇవి అయిపోతాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్, ఫాస్ట్ చేసి ఆన్సర్స్. ఆటోమొబైల్ బిజినెస్ లో ఉన్నామంట. ఐడెంటిఫైడ్ నీడ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామంట. రిట్రెంచింగ్ ఇట్స్ ఎంప్లాయీస్. రిట్రెంచ్మెంట్ కాస్ట్ ప్రొవిజన్ పెట్టాలా పెట్టకూడదు? రిట్రెంచ్మెంట్ అంటే ఏంటి? తీసేస్తున్నాం కదా ఎంప్లాయీస్ ఉద్యోగం నుంచి, దానికి డబ్బులు ఇవ్వాలి. పెట్టాలా పెట్టకూడదు? పెట్టాలి. రీలొకేషన్ ఖర్చులు పెట్టొద్దని చెప్పాను. రీలొకేషన్ అంటే ఏంటి? అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం, ఈ పెంట అంతా. ఇందాక కూడా టెర్మినేషన్ కాస్ట్ పెట్టావా లేదా ప్రొవిజన్? సీనియర్ మేనేజ్మెంట్ ఏమో ప్లాన్ వేసుకున్నారంట. ప్లాన్ ఎప్పుడు షెడ్యూల్ అవుద్దంట? మే 20న అసలు అదే ఈ ప్లానింగ్ అంతా జరుగుతుందంట. 31 మార్చ్ 2020 తర్వాత జరగబోతుందని చెప్తున్నాడు. ఈ రోజుకి ప్రొవిజన్ పెట్టాలా లేదంటే మీకు ఏం చెప్పండి చెప్పండి. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉండాలి లేదా లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్ అయితే అక్కడ లేదు. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఫార్మల్ గా ప్లాన్ అనౌన్స్ చేయాలి, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అని చేయాలి. అసలు మనం ఎప్పుడు ప్లాన్ ఏమైనా జరిగిందా అసలు? ఈస్ డ్రాయింగ్ అప్ ఏ ప్లాన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ దేర్ మీటింగ్ షెడ్యూల్డ్ ఇన్ మే లో జరుగుతుంది మీటింగ్. అంతేనా కదా చెప్పండి? సో అదేమంటాడు చూడండి ఒకసారి. మేనేజ్మెంట్ డు నాట్ గివ్ రైస్ టు కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా ఆ రోజుకి? లేదు కాబట్టి ప్రొవిజన్ పెడతామా పెట్టమా అని చెప్పి. ఓకేనా కదా చెప్పండి. దాని కంటిన్యూషన్ ఏదో చెప్పాడు చూద్దాం. ఇఫ్ అన్ ఎంటిటీ స్టార్ట్స్ టు ఇంప్లిమెంట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఓన్లీ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ డిస్క్లోజ్ ఇస్ రిక్వైర్డ్ అండర్ ఇండస్ట్రియల్ ఈవెంట్స్. అంటే కావాలంటే డిస్క్లోజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ రోజు ప్లాన్ అయితే లేదు కదరా, కావాలంటే కింద డిస్క్లోజర్స్ లో మీరు చూపించుకోండి. అంటే బిఫోర్ అప్రూవల్ జరిగితే డిస్క్లోజ్ చేసుకుంటామా లేదా చెప్పండి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ని. ఇండేస్ట్ అని ఏం చెప్పింది? నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అయినా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అది ఒకవేళ మెటీరియల్ అయితే కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో వాటిలో డిస్క్లోజ్ చేస్తామా లేదా? అలా డిస్క్లోజ్ చేసుకుని చెప్తాను. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కదా? మనకు కావాల్సింది ఏంటి? ఆ రోజు ప్రొవిజన్ పెట్టాలా లేదా? అయిపోయింది. నెక్స్ట్. క్యూఏ లిమిటెడ్ డెలివర్డ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ టు కస్టమర్ కే. ప్రొడక్ట్స్ క్వాలిటీ అయ్యాయంట. 1 అక్టోబర్ కస్టమర్ కే మన మీద కేసు వేసాడంట. డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తున్నాడు. సో ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే నిజంగానే ఫాల్ట్ అని తెలిసిందంట. సప్లైర్ వల్ల ఫాల్ట్ అని తెలిసిందంట. అంటే ఇంకెవడో ఉన్నాడు దీని వెనకట్ల. ఓకేనా? మనం వెళ్ళి ఏం చేసామంట? ఆడి మీద కేసేసాం. కస్టమర్ వచ్చి మన మీద కేసేసాడా? మనం వెళ్ళి మన సప్లైర్ మీద కేసేసాం. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ బోత్ లీగల్ యాక్షన్స్, రెండిట్లో గెలుస్తాము. అదే ద యాక్షన్ ఆఫ్ కే గెలిచేస్తాడు, క్యూఏ కూడా గెలిచేస్తాడు. వెరీ హై. సింపుల్ చెప్పాలంటే కస్టమర్ మన మీద గెలిచేస్తాడు, మనం ఆడి మీద గెలిచేస్తాం అనేది మన నమ్మకం అంట. ఓకే. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? క్యూఏ లిమిటెడ్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద డ్యామేజెస్ ఎంత పే చేయాల్సి వస్తుందంట? 5 crores పే చేయాల్సి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఏది? 1 అక్టోబర్ రోజుకి. 31 మార్చ్ రోజుకి ఆ ఎస్టిమేట్ కాస్త ఏమైందంట? 5.2 crores అయిందంట. 15th మే రోజుకి ఏమైందంట? 5.25 crores. కేసు ఎప్పుడు సెటిల్ అయింది? లాస్ట్ కి 1st జూన్ లో సెటిల్ అయిందంట. కంపెనీ ఎంత కట్టిందంటే సెటిల్మెంట్ అప్పుడు నిజంగా 5.3 కట్టిందంట. అబ్బో. 1 డిసెంబర్ రోజుకి ఎస్టిమేటెడ్ మనం ఇది ఇటు సైడ్ కస్టమర్ తో జరుగుతున్న కాంట్రాక్ట్. ఇటు సైడ్ మనకి ఇంకో కేసు నడుస్తుందా లేదా చెప్పండి సప్లైర్ తో. ఆ కేసు విషయంలో చూడండి. 3.5 వస్తాయని అనుకున్నాం ముందు, అది కాస్త 3.6 అయింది, తర్వాత 3.7 అయింది, ఎవెన్చువల్ గా సెటిల్ అయినప్పుడు 3.75. రెండు రకాల కేసుల గురించి. ఇదేమో కంటింజెంట్ అసెట్ అనే కేసు, ఇదేమో లైబిలిటీయా ప్రొవిజన్ ఏంటనే కేసు. రెండు నడుస్తున్నాయి పక్క పక్కనే. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ అండ్ 31st ప్రొవైడ్ 3.6 crores వేర్ అప్రూవ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆన్ 26th April 2017. ఏంటది? ద కేస్ వాజ్ ఎవెన్చువల్లీ సెటిల్ వెన్ పిఎఫ్ పేడ్ క్యూఏ హ్యాడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ప్రొవిజన్ ఎంత పెట్టుకున్నామంట? అది 3.6 crores మనం వేసుకున్నామంట. ఓకే, అలా ఏదో వేసుకున్నాం, మనకి ఎందుకు కావాలి. తర్వాత వెదర్ ద కంపెనీ అసలు కే విషయంలో మీరు ప్రొవిజన్ పెట్టాలా పెట్టకూడదా? ఆబ్వియస్లీ పెట్టాలి. ఎంత క్లియర్ గా చెప్పాడు కదరా. కేసు ఓడిపోతాం. కస్టమర్ గురించి అడుగుతున్నాను. పెట్టాలా ప్రొవిజన్ పెట్టకూడదా చెప్పండి. పెట్టాలి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. ఆబ్వియస్లీ రిక్వైర్స్ ఆబ్లిగేషన్, అదే సెటిల్మెంట్ కూడా చేయాలి. ఇంకోటి ఏంటి? రిలయబుల్ మెజర్ చేయగలుగుతున్నాం. ఏదో ఒకటి మెజర్ చేయగలుగుతున్నామా లేదా చెప్పండి. అప్పుడు ప్రొవిజన్ పెట్టాలా లేదా? పెట్టాలి. ఇదైతే పక్క. అంతే ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ ద రేషనల్ పర్సన్. ఎందుకు పెట్టాల్సి వస్తుందో చెప్పండి అని అడుగుతున్నాడు. ప్రాబుల్ అన్ని ఉన్నాయి కాబట్టి మనం పెడతామా లేదా చెప్పండి. అదయింది. ఆగండి. ఇఫ్ ఎస్ అయితే అంటే పెట్టాల్సి వస్తే ఏ ఎంట్రీ పాస్ చేస్తారు? ఆబ్వియస్లీ ఎంట్రీ ఏంటంటే మనకు తెలుసు, పిఎన్ఎల్ టు ప్రొవిజన్ అని వేసేస్తాం. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు అది ఫస్ట్ అన్ని 3 రకాల ఎంట్రీలు ఇచ్చాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏంటి? పిఎన్ఎల్ టు ప్రొవిజన్ ఏది పెడతారు అనేది ఇక్కడ మ్యాటర్.
ఫస్ట్ చూడండి, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్స్ ఉన్నాయి చెప్పండి. 31st March రోజుకి ఎంత ఉంది అమౌంట్? 5.2 crores ఉంది. 15th May రోజుకి అది 5.25 అయింది. ఎవెన్చువల్ గా సెటిల్ అయినప్పుడు అది ఏమైంది? 5.3 అయింది. ఆడు ఏం అడుగుతున్నాడు? 31st March రోజుకి ఫస్ట్ ఎంట్రీ ఏమి వేస్తారని అడుగుతుంది. అంతేనా? అంతేనా కదా చెప్పండి రా. ఇప్పుడు ఒకసారి చూడండి, 31st March రోజుకి మనకు ఆ రోజుకి ఏం తెలుసు? ఫస్ట్ ఆ రోజుకి ఫస్ట్ ఏం తెలుసు చెప్పండి? ఆ రోజుకి ఎంత సెటిల్మెంట్ చేయాలి? 5.2 చేయాలి. అంతేనా కదా చెప్పండి? ఆ రోజుకి ఎస్టిమేట్ వేసాము, 5.2 అని తెలిసింది. నేను ఇల్లు ఏం చేస్తాను చెప్పండి? ఫస్ట్ 5.2కి ఒక ప్రొవిజన్ పెట్టేస్తాను. ప్రొవిజన్ పెట్టేటప్పుడు కరెంట్ లైబిలిటీ వేస్తాను, నాన్ కరెంట్ లైబిలిటీ అని వేస్తాను ఎంట్రీ. 1 year కన్నా ముందే కదా సెటిల్మెంట్ జరుగుతుంది. కరెంట్ లో చూపిస్తాను, నాన్ కరెంట్ లో చూపి మీకు చెప్పాను కదా, ప్రొవిజన్ షార్ట్ టర్మ్ అవుతుందా, లాంగ్ టర్మ్ అవుతుంది? షార్ట్ టర్మ్ కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ P&L టు కరెంట్ లైబిలిటీ 5.2, 5.3. అర్థమైందా లేదా చెప్పండి? తర్వాత ఏమన్నాడు? వాట్ విల్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ QA అగేన్స్ట్ సప్లై రెఫ్? మరి ఆడ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. మీకు ఏం చెప్పాను? వర్చువలీ సర్టైన్ అయితేనే మనం ఏం చేస్తాము? అసెట్ కింద చూపిస్తాము. లేకపోతే అంతవరకు ఏం చేస్తాం చెప్పండి? కంటింజెంట్ అసెట్ కింద డిస్క్లోజ్ చేసి ప్రతిసారి రివ్యూ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం వర్చువల్లీ సర్టైన్ అయిందో అప్పుడు అది అసెట్ కింద చూపిస్తాం. ఇక్కడ ఏమైనా చెప్పాడు మనకి? ఏం చెప్పలేదు యాక్చువల్ గా. మనకి ఏం చెప్పలేదు కదా. వీడు ఏం చేశాడు? జస్ట్ వెరీ హై బట్ ఎవిడెన్స్ ఏం లేదు కదా వర్చువల్లీ సర్టైనా కాదా అని. జస్ట్ కంటింజెంట్ అసెట్ కింద చూపించేయండి, వర్చువల్లీ సర్టైన్ అయితే అసెట్ కింద చూపించండి, డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అదే అందుకే ఈడు అలా చెప్తున్నాడు, కాంక్రీట్ ఎవిడెన్స్ ఏం లేదు కదా అని ఈడు ఇచ్చుకున్నాడు ఆన్సర్. మీరు ఒకవేళ ఎలా ఎస్టిమేట్ మీరు ఎలా రాస్తున్నారు అనుకోండి, వెరీ హై అంటే వర్చువల్లీ సర్టైన్ అని అనుకుంటున్నారు అనుకోండి, అలా రాయండి ఆన్సర్. అర్థమైందా? క్లియరా కదా? కానీ ఆ పదం కోసం మెయిన్ అన్నమాట. అందుకే నేను అన్నిసార్లు అది రుద్దుతున్నాను, వర్చువల్లీ సర్టైన్ లేదా 95% కన్నా ఎక్కువ. ఈ రెండు పదాలు ఉంటే మనం జనరల్ గా ప్రిఫర్ చేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా? నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇది తర్వాత చూడండి, ఈ ప్రొవిజన్ తర్వాత మార్చుకోవచ్చా లేదా ఇండియా టెన్ ప్రకారం మనం అడిగాడని చెప్పండి. ఇది ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్? ఎగ్జిస్టింగ్ ఈవెంట్. మనం తర్వాత రివైజ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి? చేసుకోవచ్చు. తర్వాత అదే ఇంకా అప్రూవల్ జరిగింది. ఎప్పుడు అప్రూవల్ జరిగింది? 26th April జరిగిపోయింది అప్రూవల్. మనకి ఎప్పుడు తెలిసింది తర్వాత అమౌంట్? 5.25 15th May. నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఎప్పుడు తర్వాత జరిగేవి ఎందుకు ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ అవుతాయి? అప్రూవల్ ఎప్పుడు జరిగిందిరా? అప్రూవల్ 26th May, 26th April జరిగిపోయింది అప్రూవల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ 26th April జరిగితే అప్రూవల్ తర్వాత జరిగేవి అసలు ఈవెంట్సే కాదు మనకి. ఇండియా టెన్ రాదు ఇక్కడ. అంతేనా కదా చెప్పండి? Clear? అదే ఎంట్రీ వస్తుంది. అంతే, సేమ్ ఎంట్రీ. అదే చెప్తాను కదా, ఒకవేళ ఇండియా టెన్ కూడా తగులుంటే ముందు ఎంట్రీ వేస్తాము, కానీ ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది లేదా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది, ఇదంతా రాసుకునేవాళ్ళు. అసలు ఇది ఈవెంటే కాదు ఇక్కడ. చెప్పు. ఉమ్. ఇప్పుడు ఫస్ట్ చేస్తాము, కానీ తర్వాత ఇది ఎప్పుడైతే తెలిసిందో మనకి మార్చేస్తాం 5.2 అమౌంట్. అంటే ఎంత తెలిసిన తర్వాత 5.25 కదా, ఎక్స్ట్రా ప్రొవిజన్ పెట్టుకుంటాం. P&L కట్టలేదు, ఏం సెటిల్మెంట్ అవ్వదు. కట్టేసిన తర్వాత ఏంటి తెలుస్తుంది రే? నువ్వు అసలు ఏం అవుతుందో నీకు క్లారిటీ. కట్టక ముందు కదా ఎస్టిమేట్ చేస్తావు, కట్టిన తర్వాత ఎస్టిమేట్ చేయడం ఏంటి? కట్టే 5.25 సెటిల్మెంట్ ఎప్పుడు జరిగింది? 1st June జరిగింది 5.3కి. నువ్వు అడుగుతుంది ఏంటి? ఈ 5.25 గురించి కదా. ఉమ్. కాదు, క్యాన్సిల్ చేయ. ఎలా చేస్తావు చెప్పు? క్యాష్ ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది క్యాష్ సెటిల్మెంట్ కోసం? ఎప్పుడు వెళ్ళింది? అప్రూవల్ కన్నా ముందే, కానీ క్యాష్ బయటకి ఎప్పుడు వెళ్ళింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 31st March క్యాష్ వెళ్ళిందా వెళ్ళలేదా? మరి అలాంటప్పుడు దాన్ని ఎలా మార్చేస్తాం? క్యాష్ ఎంట్రీలు మార్చేస్తాం ముందుగానే. క్యాష్ నిజంగా వెళ్లకుండా క్యాష్ ఎంట్రీ ముందుగానే వేసేస్తుందా? వేయలేవు కదా. అట్లా. ఆ. ఇంకేం డౌట్ ఉందా? ఓకేనా? నేను ఇంక ఇది అడుగుతున్నాం అనుకున్నా. 5.2 ఉంది కదా, 5.25 పెంచాలనుకుంటే మనం ఏం చేస్తాం? 0.05, 0.05. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? ఒకవేళ నువ్వు అడిగినట్టు ఒకవేళ నిజంగా ముందుగానే సెటిల్మెంట్ అయిపోయింది అనుకుందాం 5.3కి, అప్పుడు మనకి ఏం తెలిసింది? ప్రొవిజన్ ఇంకా పెంచాలని తెలిసింది. దానికి మనం ఎంట్రీ చేసుకుందాం మళ్ళీ. P&L టు కరెంట్ లైబిలిటీ 0.05, 0.0. ప్రావిజన్ ఎంట్రీ ఏసీ కొడుతుంది ఇప్పుడే. ప్రావిజన్ ఎంట్రీ ఎప్పుడు వేస్తావు? నిజంగా ఎప్పుడు సెటిల్మెంట్ అయిందో అప్పుడే వేస్తావు. ప్రావిజన్ టు బ్యాంక్. ఇప్పటికి ఎంత పెట్టావు ప్రావిజన్? 0.05, ఇక్కడ 1 పెట్టు, 0.1 పెట్టు, అక్కడ ఎక్కడో 5.2 పెట్టు, మొత్తం కలిపి ఎంత? 5.3. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇవి ఎగ్జిస్టింగ్ కాదు.
ఎగ్జిస్టింగ్ అంటే ఆ రోజుకి ఒకటి ఏదో ఎస్టిమేట్ చేసాము, దాంట్లో చేంజెస్ వస్తే దాని గురించి ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. బ్యాంక్ ఎంట్రీలు ఎలా ఇస్తాం ముందుగానే? అర్థమైందా? థర్డ్ వన్ చూద్దామా. థర్డ్ వన్, ఇది సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ మనం చేసాం కదా. మేజర్ డిఫెక్ట్స్ వస్తే ఎంత ఖర్చు అవుద్ది, మైనర్ డిఫెక్ట్స్ వస్తే ఎంత ఖర్చు అవుద్ది, పైన చేసాం కదా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం, ఆగండి. ఫోర్త్ వన్ ఇంకా 5 ఏంటో చూడండి. 5, 6, 7, ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 పైన వెనక నుంచి చూద్దాం చూడండి ఒకసారి. ఇంకా 5 ఉన్నాయా? చూడండి వెనక నుంచి చూద్దాం. 4 అయ్యాయి కదరా. 3 అయ్యాయా? చేయండి ఫాస్ట్ గా. ఏ లిమిటెడ్ ఇస్ టు సెల్ ఏ నాన్ కరెంట్ అసెట్ బీయింగ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్. పీస్ ఆఫ్ ల్యాండ్ కంటామినేట్ అయిపోయిందంట, విల్ రిక్వైర్ ద ఎంటిటీ టు క్యారీ అవుట్ 1 lakh ఆఫ్ వర్క్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై ద కంటామినేషన్. ఇఫ్ ద ల్యాండ్ వాజ్ నాట్ ఆగండి. మనం ఒక నాన్ కరెంట్ అసెట్ అమ్మామా, ఈజ్ టు సెల్ అంటే ఇంకా అమ్ముదామని అనుకుంటున్నాము. పీస్ ఆఫ్ ల్యాండ్ కంటామినేట్ అయిపోయిందంట, అది అమ్ముదాం అనుకుంటున్న ల్యాండ్. మనము అమ్మేటప్పుడు రెక్టిఫై చేసి అమ్మాలంట, అంటే 1 lakh వర్క్ అవుతుందండి. ల్యాండ్ క్లీన్ చేసి అప్పుడు అమ్మాలంట. ఇఫ్ ద ల్యాండ్ వాజ్ నాట్ కంటామినేటెడ్, అది ఎంత కమ్మే ఉండేవాళ్ళం అంట, 3 lakhs కమ్మి ఉండేవాళ్ళు. ఈ కంటామినేషన్ వల్ల ఎంత అవుతుంది చెప్పండి దీని వర్త్? ఇప్పుడు 2 lakhs ఎందుకు చెప్పండి, లక్ష నాకు ఇక్కడ కన్నం పడిపోతుంది కదా క్లీన్ చేయడానికి. వర్క్ విల్ ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ సేల్ బై 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ఫస్ట్ మార్కెటెడ్ ఫర్ సేల్. అంటే ఇప్పుడు ఈ వర్క్ ఏదైతే ఉందో, ఈ వర్క్ చేసిన దట్ ఈస్ నీడెడ్ టు రెక్టిఫై ద కంటామినేషన్ విల్ ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ సేల్ బై 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ల్యాండ్. అంటే ఎప్పుడైతే అమ్ముదామని అనుకుంటున్నామో ఇంకో 1 year ఎక్స్టెండ్ అవబోతుంది మొత్తం పెంట్ అంతా చేయడం వల్ల. ఓకే. ఫాలోయింగ్ సిచ్యువేషన్స్, ఇవన్నీ 105 క్వశ్చన్స్ రా. అదే రా, మీకు 105 లో నేను ఏం చెప్పానంటే, ఎప్పుడు అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అంటే రెడీలీ అవైలబుల్ ఫర్ సేల్ అయి ఉండాలి. దాని మీద ఏదో చేశాక అమ్ముదామని అంటే అది 105 అవుతుందా? కాదు. అంతేనా కదా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, ల్యాండ్ 3 lakhs కి మార్కెట్ వేశారు. ఏ లిమిటెడ్ అప్పటికి తెలియదంట. ఏం తెలియదు? వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద కంటామినేషన్ టిల్ ద టైం. ఇది సేమ్ క్వశ్చన్ చేసాం అక్కడ. టిల్ ద టైం ఏ ఫర్మ్ పర్చేస్ కమిట్మెంట్ వాజ్ సైన్ విత్ పర్చేసర్. అంటే ముందు మనకు అసలు ఫస్ట్ సిచ్యువేషన్, ఇది ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్. ఫస్ట్ సిచ్యువేషన్ లో నాకు అసలు తెలియదు. ఏం తెలియదు? ల్యాండ్ ఇలా పొల్యూట్ అయిందని తెలియదు. నేను మార్కెట్ వేసాను. ఎంత వేసాను మార్కెట్ కి? 3 lakhs వేసాను. పర్చేసర్ వచ్చి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వాడు ఏమంటున్నాడు, సైన్ ద ఫర్మ్ పర్చేస్ కమిట్మెంట్ ఆన్ కండిషన్ దట్ ఇది నువ్వు రెక్టిఫై చేస్తేనే నేను నీకు కొంటాను అని చెప్పి వాడు సంతకం పెట్టాడు. ఇప్పుడు ఇది హెల్డ్ ఫర్ సేల్ అవుతుందా లేదంటే మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఆడు ఏమంటాడంటే, నీకు తెలుసా అసలు ఇక్కడ ఏదో జరిగినట్టు, ఇక్కడ ల్యాండ్ పొల్యూట్ అయినట్టు నీకు తెలుసా? తెలియదు. నువ్వు జెన్యున్ గా నీ ఇంటెన్షన్ ఏంటి? రెడీలీ అవైలబుల్ ఫర్ సేల్ అనుకున్నావు, మార్కెట్ వేస్తావు, కస్టమర్ వచ్చేస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఇది హెల్డ్ ఫర్ సేల్ అవుతుందా లేదా? అవుతుంది. ఓకేనా? సో ఎంటిటీకి తెలిసినంత వరకు ల్యాండ్ మార్కెట్ చేస్తాము, క్లియర్ గా రెడీగా అవైలబుల్ ఫర్ సేల్ ఉంది, రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది. సో ఇదంతా ఏమవుతుంది చెప్పండి? ఇవన్నీ రకరకాల మిగతా కండిషన్స్ అన్ని దానికి అడిషనల్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఆ బయ్యర్ వచ్చాడు, చెక్ చేసుకున్నాడు, ఆ తర్వాత ఇలా చెప్పాడు, అవన్నీ నాకు ముందు తెలియదు కదా. నేను 105 కింద చూపించుకోవచ్చా లేదా చెప్పండి? చూపించుకోవచ్చు. అర్థమైందా లేదా? సో నేను హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూడండి. ఏ మార్కెట్ చేస్తున్నాడు 3 lakhs కి, తర్వాత ఏమంటాడు చూడండి, నోయింగ్ అబౌట్ ద కండెమ్. ముందే తెలుసు అన్న మనకి, ముందే తెలుసు మనకి. హౌఎవర్ ఏ లిమిటెడ్ మార్కెట్ విత్ అన్ అగ్రిమెంట్ దట్ ఇట్ వుడ్ క్యారీ అవుట్ ద రెక్టిఫికేషన్ వర్క్ చేస్తాం, ఎవడైనా కొనుక్కుంటే మేము ₹1,00,000 క్లీన్ చేసి ఇస్తాము అని చెప్పామంట. ఇక్కడ మీరు నాకు చెప్పండి, మీకు క్లియర్ గా తెలుసు రెడీలీ అవైలబుల్ ఫర్ సేలా కాదా? ఇది కాదు. సో ఇప్పుడు 105 వస్తుందా? రాదు. మీకు అర్థమవుతుందా మీ ఆలోచన బట్టి? అర్థమైందా? సరే ఎవడ సార్ ప్రూవ్ చేస్తాడు నా ఆలోచన ఏంటి అనేది అని అంటే, ఏం తెలుసుకోవడానికి ఇవన్నీ అంటే క్లాసిఫికేషన్. తర్వాత ఏ లిమిటెడ్ న్యూ అబౌట్ ద కంటామినేషన్ ప్రియర్ టు ద ఫ్లోట్. ఓకే. ద ప్రపోజల్ టు సెల్ ద ల్యాండ్. డైరెక్ట్ గా నేను నమ్మడమే 2 lakhs అమ్ముతున్నాను, నాకు సంబంధం లేదు, రెక్టిఫికేషన్ నేనేం చేయను అంటున్నాను. ఇప్పుడు హెల్ప్ ఫర్ సేల్ అవుతుంది లేదో చెప్పండి? అవుతుంది. నేను ఎందుకు 2 lakhs అమ్ముతున్నాను? ₹1,00,000 తక్కువకి ఎందుకు అమ్ముతున్నాను? ఆడే చేసుకుంటాడు వర్క్ అనే కదా. అంతనే కదా చెప్పండి. ఇప్పుడు ఇది హెల్ప్ ఫర్ సేల్ అవుతుంది లేదా? అవుతుంది. అర్థమవుతుందా మీకు? క్లియరా? 105 క్వశ్చన్ తీసుకొచ్చి ఒక పేజ్ నెంబర్ ఏమైనా మారింది ఏంటి? అడిషనల్ గా పెట్టాడా? సరే 8 నుంచి చూద్దామా. 8 నుంచి చూడండి. 90 ఎక్విప్మెంట్స్ కి ఆర్డర్ వచ్చింది, బాగానే ఉంది. ఒక్కొక్క ఆర్డర్ ఎంత అంట, ఒక్కొక్క ఎక్విప్మెంట్ 190 lakhs అంట.
64 ఎక్విప్మెంట్స్ అమ్మేసామంటే ఇప్పటికే. ఓకే. ఇంకా బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ అమ్మాలంటే ఇంకా ఎన్ని అమ్మాలి అప్పుడు? 64 అమ్మేసామంటే 26 అమ్మాలి ఇంకా. అంతేనా? తర్వాత ఏమంటున్నాడు? హ్యాస్ 5 ఎక్విప్మెంట్ ఇంకా ఇన్వెంటరీలో ఉన్నాయంట, రెడీగా ఉన్నాయి 5. కాంట్రాక్ట్ ఓనర్స్ కాంట్రాక్ట్ అని తెలిసిందంట. అంటే ఏమని తెలిసింది ఓనర్స్ కాంట్రాక్ట్ అంటే? అంటే దీని వల్ల పెట్టే ఖర్చు ఇంకా ఎక్కువ అవబోతుంది. ఓకేనా? ఓకే. నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత అంట? యాజ్ పర్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ చెప్తారు. ఓకే. తర్వాత కాస్ట్ ఇన్కమ్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, ఫినాన్స్ చార్జెస్, సేల్స్, ఒక్క తోటకూర ఆర్ కన్సిడర్డ్ as పీరియడ్ కాస్ట్ అండ్ hence not considered for creation of provision. Hence the same have not been included in the computation of unavoidable cost. అంటే రెంట్లు, ఫ్యాక్టరీ రెంట్లు ఇలాంటివన్నీ నేను అలాగైనా కట్టాలా లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? సో అవన్నీ పీరియడ్ కాస్ట్ అవుతాయి. సో దాన్ని నేను క్యాలిక్యులేషన్ లో తీసుకోలేదు అని చెప్తున్నాడు. ఓకే. మనకు అవన్నీ ఎందుకు? సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్ కాస్ట్ లోకి ఏమేమి వెళ్తాయి చెప్పండి? మెటీరియల్ వెళ్తుంది, లేబర్ వెళ్తుంది. ఓవర్ హెడ్స్ ఏవి వెళ్తాయి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మాత్రం వెళ్తాయి. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ప్రొడక్ట్ కాస్ట్ లోకి ఇంక్లూడ్ అవుతా? అవ్వదు. ఆడదే చేసేటాడు, కరెక్ట్ గానే చేశాడు కదా. మెటీరియల్ ఆడేం చెప్తున్నాడు? డీటెయిల్స్ ఇస్తున్నాడు మనకి. మెటీరియల్ ఖర్చు ఎంత, లేబర్ ఖర్చు ఎంత, మెటీరియల్ ఓవర్ హెడ్స్ ఎంత, అవన్నీ చెప్తున్నాడు. ఆడేం చెప్తున్నాడు చూడండి. మెటీరియల్ ఎంత అంట? అన్ని కలిపి ఎంత అంట? 199 lakhs అని చెప్పాడు. ప్రొవిజన్ ఏమో ఆ 199 lakhs కే పెట్టాడు. వాల్యూ ఆఫ్ ప్రొవిజన్ క్రియేటెడ్ ఫర్ 21 రిమైనింగ్ ఎక్విప్మెంట్. ఆడు ఎలా క్రియేట్ చేశాడో కూడా చెప్పాడు. ఆడు చేసింది ఏంటంటే 199 lakhs అవుతుంది కదా ఒక్కొక్క ఎక్విప్మెంట్ కి. నేను చెప్తున్నాను 199 lakhs ఖర్చు, అమ్మేది ఎంతకి? 190 lakhs కి. అప్పుడు నాకు ఎంత నష్టం? 9 lakhs అయినా. సో ఒక ఎక్విప్మెంట్ కి 9 lakhs నష్టం అంటే 21 ఎక్విప్మెంట్ లెక్కెట్టాడు. 21 ఎందుకు లెక్కెట్టాడు? 90 కదా మొత్తం. 90లో ఆల్రెడీ ఎన్ని అమ్మేశాము? 64 ఇచ్చాం. ఇంక 26 ఉన్నాయా? 5 ఇన్వెంటరీలో ఉన్నాయా లేదా చెప్పండి? అవి ఎలాగో అయిపోయి ఇంకెన్ని ఉన్నాయి? 21 ఉన్నాయి. ఆ 21 ప్రొవిజన్ పెట్టాడు. ఇప్పుడు ఇది చేసింది కరెక్టా కాదా మీరు చెప్పండి ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఓనర్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్తున్నాడు. డెఫినేషన్లు ఇవన్నీ డెఫినేషన్లే. ఇక్కడ చూడండి. హెచ్పిసిఎల్ హెస్ కరెక్ట్లీ మెజర్ ద కాస్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ఓనర్స్ కాంట్రాక్ట్. ముందు మనం ఏం చెప్పాను చెప్పండి? ఓనర్స్ కాంట్రాక్ట్ కి ఎంత ప్రొవిజన్ పెడతాం చెప్పండి? పెనాల్టీ ఫర్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ కాంట్రాక్ట్. అసలు పెనాల్టీ ఎక్కడని చెప్పాడా? ఉన్నదే ఇంకొకటి. ఏంటది? కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్. కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ కాంట్రాక్ట్ ఎంత? 199 lakhs ఏనా? అంతేనా కదా చెప్పండి. 199 లో నాకు వచ్చేదంతా 190. అప్పుడు నెట్ గానే కదా తీసుకుంటాం. ఇది అక్కడ రాయించాను కూడా కదా అది. అంతేనా? అప్పుడు ఎంత వస్తుంది నాకు చెప్పండి? 9 lakhs అని నష్టం. నేను ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటాను? 9 lakhs పెట్టి. సో వాళ్ళు చేసింది కరెక్టా కాదా అంటే కరెక్టే. ఇక్కడ దీని గురించి క్వశ్చన్ అంటే ఆడేమన్నాడు? మెటీరియల్ ఖర్చు కలిపాడు, లేబర్ ఖర్చు కలిపాడు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలిపాడు. ఏమేమి కలపలేదు? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కలపలేదు కదా. సో దాని గురించి ఒక డిస్కషన్ అనమాట. ఓకేనా? ఆడేమంటున్నాడంటే హెచ్పిసిఎల్ చేసింది కరెక్టే, పీరియడ్ కాస్ట్ ని కలపకూడదు కాస్ట్ లో. ఎందుకంటే మనం కాస్ట్ అంటే ఏం తీసుకుంటాం? ఆ మెటీరియల్ తయారు చేయడానికి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఖర్చు మాత్రమే ఖర్చు. అంతేనా కదా చెప్పండి. ఫ్యాక్టరీ రెంట్లు, లేకపోతే ఫ్యాక్టరీ రెంట్ అయినా కాదు, ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ఇవి ఎలాగో పెట్టాల్సిన ఖర్చు. పీరియడ్ కాస్ట్ అని చెప్పాడు. పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ కాస్ట్ కి పీరియడ్ కాస్ట్ కి తేడా ఏంటి చెప్పండి? ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు. పీరియడ్ కాస్ట్ అంటే ఆ పర్టికులర్ పీరియడ్ లో పెట్టాల్సిన ఖర్చు. ప్రొడక్ట్ తయారైనా తయారవకపోయినా పెట్టాల్సిన ఖర్చు. అర్థమైందా? సో ఇలాంటివన్నీ మనం తీసుకుంటామా చెప్పండి? తీసుకోకూడదు. మనకు కావాల్సింది అదే కదా. అంతేనా కదా చెప్పండి. సో ఆడదే చేశాడు. సో ఆడేమంటాడు? ఇంక్రిమెంటల్ కాస్టులు మాత్రమే తీసుకోండి. ఓకేనా? అండ్ అలొకేషన్ అలాగే కొన్ని డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఖర్చులు కూడా తీసుకోవచ్చు. డిప్రిసియేషన్, మెషినరీ డిప్రిసియేషన్ ఖర్చే కదా అది కూడా. అలాంటివన్నీ తీసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని ఖర్చులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే డు నాట్ ఇంక్లూడ్ అలోకేటెడ్ ఖర్చులు, షేర్డ్ ఖర్చులు ఇలాంటివన్నీ తీసుకుంటామా చెప్పండి? తీసుకోకూడదు. అలాంటివన్నీ ఎలాగో అవాయిడ్ చేయగలం మరి చెప్పండి? అవి ఎలాగో అవాయిడ్ చేయలేము. అలాంటి ఖర్చులు తీసుకుంటామా? తీసుకోకూడదు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అంటే సోది ఎక్కువ ఉంది, యాక్చువల్ పాయింట్ కన్నా సోది ఎక్కువ. కాకపోతే ఇవన్నీ థియరీ ఒకసారి చదువు ఉండాలి. ఇవన్నీ ఆర్టీపీ క్వశ్చన్లు. ఎంత క్వశ్చన్లు వస్తాయని చెప్పలేం మన దరిద్రం. 7 చూద్దామా? XYZ offers a 6 months warranty ఇస్తున్నామంట on its small to medium sized equipment which can be put to use by the customer with no installation support. వారంటీ కమ్స్ విత్ ద ఎక్విప్మెంట్ అండ్ కస్టమర్ కెనాట్ పర్చేజ్ ఇట్ సెపరేట్లీ. అంటే వేరేగా వారంటీ ఏముండదు, సెపరేట్ గా పర్చేస్ చేయడం ఏముండదు. ఇంక్లూజింగ్ అన్ని ఇంక్లూడింగ్ చేస్తే మనం అమ్ముతున్నాం. దిస్ ఎక్విప్మెంట్ ఇస్ టిపికలీ సోల్డ్ అంటే గ్రాస్ మార్జిన్ ఎంతంట? 40% అంట. మేడ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 30,000 పెట్టుకున్నామంట విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1% ఆఫ్ గ్రాస్ మార్జిన్ ఆన్ ద సేల్ ఆఫ్ దీస్ ఎక్విప్మెంట్స్. ఇంచుమించు మనం 1% సంబంధించిన అంటే మొత్తం 30,000 పెట్టామంటే మనం మొత్తం గ్రాస్ మార్జిన్ ఎంత వచ్చిందో చెప్పండి? డివైడ్ బై 1%.
ఎంత వర్త్ అమ్ముంటాం, ఎంత వర్త్ మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. 30,000 డివైడ్ బై 1% ఎంత చెప్పండి? 30 lakhs ఏనా? అంతేనా కదా చెప్పండి? 30 lakhs గ్రాస్ ప్రాఫిట్ వస్తే దాంట్లో 1% ప్రొవిజన్ పెట్టుకున్నాం. దేనికోసం? వారంటీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కదా ఫ్యూచర్ లో, దాని గురించి పెట్టుకున్నాడు అంటాడు. బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ 1% ఆఫ్ ద ఎక్విప్మెంట్ సోల్డ్ హ్యావ్ బిన్ రిటర్న్ యాజ్ క్వాలిటీ. ఖచ్చితంగా 1% ఎక్విప్మెంట్ రిటర్న్ వచ్చేస్తారట మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి. డ్యూరింగ్ ద వారంటీ పీరియడ్ ఎక్విప్మెంట్, క్వాలిటీ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో స్క్రాప్ చేసి ఏం చేస్తామంట, సేల్ వాల్యూ ఫుల్లీ రీఫండ్ ఇచ్చేస్తామంట. అంటే కస్టమర్ డబ్బులు ఇచ్చేస్తాం, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాం. ఓకేనా కదా చెప్పండి? ఓకే. తర్వాత ఏం చెప్పాడు మనకి? అస్యూమింగ్ దట్ సేల్స్ అక్కర్ ఈవెన్లీ డ్యూరింగ్ ద పీరియడ్. అసలు ఎడిషనల్ వారంటీ ప్రొవిజన్ ఏమైనా పెట్టాలా దీనికి సంబంధించి? హ్యాడ్ ద వారంటీ పీరియడ్ బీన్ 2 years ఇన్స్టెడ్ ఆఫ్ 6 months అయితే ఏం జరుగుతుంది? ఇవన్నీ రకరకాల అడుగుతున్నాడు. మీరు నాకు చెప్పండి, కస్టమర్ కి నువ్వు ఏ డబ్బులు రీఫండ్ ఇస్తున్నావు? గ్రాస్ ప్రాఫిట్ రీఫండ్ ఇస్తున్నావు, మొత్తం సెల్లింగ్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తావా? ఆ? మొత్తం సెల్లింగ్ అమౌంట్ రీఫండ్ ఇచ్చేస్తున్నావా లేదా చెప్పండి? ఆడేం చేశాడు? గ్రాస్ ప్రాఫిట్ మీద 1% ప్రొవిజన్ పెట్టాడు. ఎవడైనా ప్రొవిజన్ పెడితే ఎంత మీద పెట్టాలి? ఎంత డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం దాని మీద కదా పెట్టాలి. ఈ 30 lakhs గ్రాస్ ప్రాఫిట్ అయితే సేల్ వాల్యూ ఎంత మీరు చెప్పగలరా? మన గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు కదా 40% అని. అంటే మీరు నాకు చెప్పండి, 40% 30 lakhs తో సమానం అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత చెప్తారా నాకు? 75 lakhs అయినా కదా చెప్పండి. సో 75 lakhs మనకి ఏమవుతుంది? యాన్యువల్ సేల్స్ అవుతుంది. అంతేనా కదా చెప్పండి? ఆ తర్వాత ఏమన్నాడు? ఎన్ని ఎక్విప్మెంట్ సేల్స్ ఈవెన్ గా జరుగుతున్నాయి అని చెప్పాడు. ఈవెన్ గా జరుగుతున్నాయి. మనం ముందు ఎన్ని మంత్స్ వారంటీ ఇస్తున్నాం? 6 months వారంటీ ఇస్తున్నాం. మీరు నాకు చెప్పండి, 70 lakhs మొత్తం, 75 lakhs మొత్తం సేల్ అయితే, ఆలోచించండి, చిన్న లాజిక్ ఒకసారి వినండి. 75 lakhs సేల్ అయితే 75 lakhs కి ప్రొవిజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఈవెన్ గా జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ 6 months లో జరిగే సేల్ కి వారంటీ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోతే లేదా? లాజిక్ అర్థమవుతుందా? 75 lakhs అంటే నెలకి ఎంత చెప్పండి? 75 డివైడ్ బై 12 ఎంత? మీరు నాకు చెప్పండి, ఇది టైం పీరియడ్ 1 to 6 months వరకు 6,25,000 సేల్ చేసాం. 6,25,000 అదే మంత్ కి 6,25,000 అంటే 6,25,000 అంటే 37,50,000 అయినా కదా చెప్పండి. ఈ 6 months కి వారంటీ పీరియడ్ కరెక్ట్ గా 6th month లో అమ్మిన దానికి కూడా వారంటీ పీరియడ్ 12th month లో ఎండ్ అయిపోతే లేదా చెప్పండి? దానికి మళ్ళీ వారంటీ ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. అంతే కదా. ఇప్పుడు 31st March కి ఇంకా ఏవి పెండింగ్ ఉన్నాయి? లాస్ట్ 6 months లో అమ్మినవేనా? 7 to 12 months లో అమ్మిన వాటికే కదా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంతేనా కదా? 7 to 12 months లో ఎంత అమ్మని చెప్పండి? 37,50,000 అయినా. దాని మీద ఎంత ప్రొవిజన్ పెట్టుకుంటాం చెప్పండి? 1%. అంటే ఎంత ప్రొవిజన్ పెట్టుకుంటాం? 37,500. అర్థమైందా లేదా? ఆడెంత పెట్టాడు ప్రొవిజన్? ఆడేమో 30,000 పెట్టాడు, గుర్తుందా? అంతేనా? ఆడు గుర్తుంది, ఆడైతే లెక్కెట్టి 30,000 పెట్టాడు. మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 37,500 నుంచి 30,000 తీసేసి మిగతా 7,500 మనం ఏం చేస్తాం? ప్రొవిజన్. డిస్కౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? 1 year కన్నా తర్వాత అయితేనే కదా డిస్కౌంటింగ్ చేస్తాం. 6 months లోనే కదా సెటిల్ అయిపోతాయి ఇవి కూడా. అంతేనా కదా? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఆడు ఇచ్చాడు కాబట్టి. ఈవెన్లీ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ప్రతి ఇయర్ మొత్తం ఒకేలా సేల్ జరుగుతుంది. ఇది రోజుకి ఎగ్జాక్ట్ గా అంతే అమౌంట్ ఇంచుమించు జరుగుతుంది సేల్. అర్థమైందా లేదా? అంతే, దడేలే. చాలా మంచి క్వశ్చన్. ఓకేనా? చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆగండి, ఇంకా అవ్వలేదు. ఒకవేళ వారంటీ పీరియడ్ 2 years అయితే మీ ఆన్సర్ ఏమైనా మారుతుందా అని అడుగుతున్నాడు. మీరు నాకు చెప్పండి, వారంటీ పీరియడ్ 2 years అయితే మొత్తం 6 months సేల్ కూడా ప్రొవిజన్ పెట్టాలా లేదా చెప్పండి? ఎందుకు? వారంటీ ఎక్స్పైర్ అయిపోయిందా దానికి? అవ్వలేదు. సో మొత్తం 75 lakhs కి ప్రొవిజన్ పెట్టాలా లేదా చెప్పండి? 75 lakhs కి ఎంత పెడతాం? అంటే 75,000 అయినా. ఆడెంత పెట్టాడు? అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి ఎంత? సూపర్ క్వశ్చన్. చాలా చాలా మంచి క్వశ్చన్. అర్థమైందా డిఫరెన్స్ మీకు? ఓకేనా కదా? చాలా మంచి క్వశ్చన్. చూసుకోండి. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి నాకు. ఇదా? 2 years వారంటీ ఇచ్చావు. 2 years వారంటీ ఇస్తే ఫస్ట్ 1 to 6 months లో అమ్మిన దానికి వారంటీ పీరియడ్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకా ఉంది కదా. మరి దానికి కూడా ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా. ఇందాకలంటే 6 months వారంటీ కాబట్టి అయిపోయిందని చెప్పాను. ఇప్పుడు దానికి కూడా వారంటీ పెట్టి ఉండాలి కదా. అందుకే దీనికి పెడతా, దీనికి పెడతా. మొత్తం కలిపి ఎంత? 75 lakhs అయినా. 75 lakhs మీద ఎంత పర్సెంటేజ్ వారంటీ? 1%. అంటే ఎంత? 75,000. అందుకే 75,000 కి వారంటీ పెట్టాలి. మీరు ఆ 75 తో ఆపేసి 37,500 తో ఆపేయకండి ఆన్సర్. ఎక్స్ట్రాగా పెట్టాల్సింది ఎంత కూడా రాయండి. ఆడు ఆల్రెడీ 30 పెట్టాడు, దాన్ని బట్టి మీరు ఎంత ఎక్స్ట్రా పెట్టాలి అది మాత్రం చెప్పండి. దానికి మళ్ళీ మార్క్ ఉంటుంది, 1 మార్క్. అర్థమవుతుందా మీకు? మంచి క్వశ్చన్ అది. ఇది చూడండి.
సేమ్ క్వశ్చన్ రా, ఓనరస్ కాంట్రాక్ట్ క్వశ్చన్. అదే పన్ను మీకు చూడండి, ఎంటర్ ఇంటూ బైండింగ్ అగ్రిమెంట్, సేమ్ క్వశ్చన్. 4 lakhs కొనుక్కుంటామని చెప్పాం, కానీ ఆ మెషిన్ డెలివరీ కన్నా ముందే మనం ఏంటంట, మనం మీకు ఇంకా మెషిన్ అవసరం లేదని అనిపించింది. ఎక్స్పెక్టెడ్ స్క్రాప్ వాల్యూ కూడా ఏం రాదంట. అంటే ఈ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేస్తే మనకు అయ్యే ఖర్చు అంతా 4 lakhs. పెనాల్టీ ఇచ్చాడా? పెనాల్టీ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ సో మనం అప్పుడు ఎంత పెడతాం ప్రొవిజన్ చెప్పండి? 4 lakhs పెట్టుకుంటాం. P&L అదే ప్రొవిజన్ కి ఎంట్రీ చెప్తున్నాడు. మీకు ఏం చెప్పాను? P&L ప్రొవిజన్ అని చెప్పాను. ఆడ ఒక ఓవర్ యాక్షన్, ఓనరస్ కాంట్రాక్ట్ ప్రొవిజన్ ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్, మళ్ళీ P&L కి అది పంపించాడు. ఏదైతే అండి, ఒకటేనా కదా చెప్పండి. నెక్స్ట్ చూడరా, నెక్స్ట్ వద్దులే, ఇలాంటివి నేర్చుకుంటున్నప్పుడు మరి ఇలాంటివి వేయండి, ఎందుకు మళ్ళీ దోల. ఎప్పుడైనా P&L ఎఫెక్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ గా వేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నేను చెప్పేస్తాను P&L ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి P&L 2 అని అనేస్తాను. మీరు జనరల్ గా 2 ఎంట్రీస్ లో చూపించండి. P&L ఎఫెక్ట్ అయ్యే ప్రతిసారి అలాగే చేయండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఉంది, నేను డైరెక్ట్ గా P&L 2 ప్రొవిజన్ అని ప్రతి ఇయర్ పెంచుకోవచ్చు అని చెప్పవచ్చు. దానికి కూడా మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ టు ప్రొవిజన్ అనేసి P&L 2 ఇంట్రెస్ట్ అని వేస్తున్నామా? అదే చేయండి అంటున్నాను. అర్థమైందా? ఫిఫ్త్ వన్ చూడండి, ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూటెడ్ ఏ ప్లేయర్. యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ప్లేయర్ ఇస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్లేయింగ్ ఫర్ ఎనీ అదర్ ఎంటిటీ 5 years వరకు ఆడకూడదంట మన దగ్గర ఆడితే. ఓకేనా? హార్దిక్ పాండ్యాని కొనుక్కున్నాడు అనుకుందాం, అండ్ హ్యావ్ టు బి ఇన్ ద ఎంప్లాయ్మెంట్ విత్ ద కంపెనీ అండ్ కెనాట్ లీవ్ ద ఎంటిటీ వితౌట్ మ్యూచువల్ అగ్రిమెంట్. ఇద్దరు ఒప్పుకుంటేనే ఆడు బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ప్రైజ్ ద ఎంటిటీ పెయిడ్ టు అక్వైర్ దిస్ రైట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద స్కిల్స్ అండ్ ఫేమ్ ఆఫ్ ద సెట్ ప్లేయర్. అండ్ ఎంత ఆటగాడో చూసి దాన్ని బట్టి మనం ఆడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం. ఎంటిటీ యూజర్స్ అండ్ డెవలప్స్ ద ప్లేయర్ త్రూ పార్టిసిపేషన్ ఇన్ మ్యాచెస్. ఆడికి ఏం చేస్తుందంట, ఆ ప్లేయర్ ని పట్టుకొని మ్యాచ్ లో ఆడిస్తుందంట. ఆడికి ఇంకా ఏం కావాలో అవన్నీ పార్టిసిపేషన్ అని చేస్తాం. స్టేట్ వెదర్ ద కాస్ట్ ఇన్కర్ టు అబ్టైన్ ద రైట్ రిగార్డింగ్ ద ప్లేయర్ క్యాన్ బి రికాగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? ఇది సంబంధం లేకుండా ఇది ఇంటాంజిబుల్ అసెట్ అవుద్దా లేదా అని అడుగుతున్నాడు. ఇంటాంజిబుల్ అసెట్ అంటే మొత్తం మళ్ళీ మళ్ళీ ఇండియాస్ 38 అంతా మీరు చూసుకోవాలి. ఇండియాస్ 38 కి ఇంటాంజిబుల్ అసెట్ మనం క్రైటీరియా ఉంటుందా లేదా చెప్పండి. అసెట్ అంటే 1 year కన్నా ఎక్కువ వాడగలగాలి, దాని నుంచి బెనిఫిట్స్ రావాలి, దాని నుంచి బెనిఫిట్స్ రాగలగాలి, ప్లస్ దాన్ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి, రికాగ్నిషన్ క్రైటీరియా కూడా మీట్ అవ్వాలి కదా. అప్పుడే మనం ఏం చేస్తాం, ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించుకుంటాం. అంతేనా? సో ఇక్కడ ఏం చెప్పిన అకౌంట్ ఇన్ ద గివెన్ కేస్ కంపెనీ వుడ్ బి ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ కంట్రోల్. కంట్రోల్ ఉందా నీకు గుర్తుందా? ఆ అసెట్ మీద, ఆ అసెట్ ఇంకెవరు వాడుకునేలాగా ఉండకూడదని చెప్పాను, నీకు గుర్తుందా? దాన్ని నువ్వు ఇంకా ఎక్స్క్లూజివ్ గా నీ దగ్గరే ఉండగలగాలి. ఈ ప్లేయర్ ని కొనుక్కున్న తర్వాత ఇది ఇంకో ఎంటిటీకి ఆడొచ్చా? ఆడకూడదు. మనం మన దగ్గర మాత్రం ఆడాలని చెప్పామా లేదా చెప్పండి. సో ఎక్స్క్లూజివిటీ ఉందా లేదా చెప్పండి. ఉంది. సో ఆబ్వియస్లీ వీడికి నేను డబ్బులు కట్టాను కదా, ఇది నేను ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించుకోవచ్చా లేదా చెప్పండి. చూపించుకోవచ్చు. అర్థమైందా? 5 years పాటు మన దగ్గర ఆడతాడా? ఒకేసారి ఖర్చు కింద చూపించలేను కదా. 5 years ఖర్చు ఇది ఆబ్వియస్లీ అసెట్ అవుతుంది. అలాగని టాంజిబుల్ అసెట్ అవుద్దా? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతా? అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుద్దా? అవ్వదు. ఇంకేముంది? ఇంటాంజిబుల్ అసెట్ అయితే అవ్వాలి. ఇంటాంజిబుల్ అసెట్ లాగానే ఉంది చూడడానికి అయితే. రికాగ్నిషన్ క్రైటీరియా కూడా మీట్ అవ్వాలి. రికాగ్నిషన్ క్రైటీరియా ఏంటి? కంట్రోల్ ఉండాలి, దాన్ని మెజర్ చేయగలగాలి. మెజర్ అయితే చేయగలుగుతున్నాము, కంట్రోల్ కూడా ఎక్సైజ్ చేయగలుగుతున్నాము. ఇంకొకరితో ఇంకెవరైనా వాడగలరా? ఇన్ని వాడలేరు. అన్ని ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది? ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది. అర్థమైందా? క్లియరా? ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూడండి. మ్యానుఫ్యాక్చర్ గివ్స్ వారంటీస్ to the purchaser of its goods. Under the terms of warranty, manufacturer undertakes to make good by repair or replacement manufacturing defects that become apparent within 3 years from the date of sale. 3 years లోపల ఏవి దొరికినా కూడా నేను ఏం చేస్తానని చెప్పాను, నేనే వారంటీ ఇచ్చాను. ఓకేనా? 30th April మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వాజ్ డిటెక్టెడ్ ఇన్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ బై ద ఎంటిటీ బిట్వీన్ 1st March నుంచి 30th April మధ్యలో ఏవైతే ప్రొడక్షన్ జరిగాయో వాటి విషయంలో ఏదో తేడా జరిగిందని మనకు తెలుసు. ఆబ్వియస్లీ తేడా జరిగిందని మనకు తెలిస్తే మనం వెంటనే కింద ఉడికిపోద్దా లేదా చెప్పండి. ఎందుకు? జనాలందరూ ఇప్పుడు వస్తారా లేదా? మెల్లమెల్లగా ఒకడొకడొకడొకడు వస్తారా లేదా చెప్పండి. ఇయర్ ఫోన్స్ అమ్ముతున్నారు. కరెక్ట్ గా ఒక మంత్ లో జరిగిన ప్రొడక్షన్ అంతా తేడాగా జరిగిందని తెలిసిన తర్వాత అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతా చెప్పండి. ఆ మంత్ లో నేను అమ్మిన సేల్స్ అన్ని నాకు రిస్కే. ఎందుకు? రేపొద్దున అందరూ వస్తారు నా మీదకి వారంటీల కోసం. భయం వస్తుందా లేదా చెప్పండి. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా? అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ప్రాబులే కదా. అంతేనా కదా చెప్పండి. ఆబ్వియస్లీ ఎస్టిమేట్ చేయగలిగితే మనం ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా? పెట్టుకో. ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆగండి. అట్ 31st March రోజుకి ఎంటిటీ హెల్డ్ అప్రాక్సిమేట్లీ 1 week సేల్ ఉండిపోయిందంట ఇన్వెంటరీ. ఓకే. ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March హ్యావ్ నాట్ బీన్ ఫైనలైజ్డ్. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. కేటగిరీ 1 డిఫెక్టివ్ గూడ్స్ సోల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March. 31st March కన్నా ముందు అమ్మేసిన డిఫెక్టివ్ గూడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ దాని గురించి ఏం చేయాలని అడుగుతున్నాడు.
ఆబ్వియస్లీ దీని గురించి ఏం చేయాలి చెప్పండి. 31st March కన్నా ముందు అమ్మినవి 1 month మొత్తం యాక్చువల్ గా డిఫెక్ట్ ఎప్పుడు జరిగింది? 1st March నుంచి 30th April వరకు. 31st March కన్నా ముందు అమ్మినవి ఆబ్వియస్లీ డిఫెక్ట్ ఉన్నాయి. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది, పాస్ట్ ఈవెంట్స్ వల్ల వచ్చింది ప్రెసెంట్ ఆబ్లిగేషన్, ప్రాబబుల్ గా ఉంది, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ కూడా ఖచ్చితంగా రిలయబుల్ ఎస్టిమేట్ వేయగలిగితే మనం వెంటనే ఏం చేయాలి చెప్పండి? ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా? సో ఖచ్చితంగా ప్రొవిజన్ పెట్టుకోవాలి. లీగల్ ఆబ్లిగేషన్ ఇది, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ కాదు. లీగల్ ఆబ్లిగేషన్ అయినా 3 years కానీ రాసి ఇచ్చామా లేదా వారంటీ? ఆబ్వియస్లీ రాయాలి లేదా చెప్పండి. సో 31st March కన్నా ముందు అమ్మినవి ఏవైతే ఉన్నాయో వాటికైతే పక్కాగా పెట్టాలి లేదా చెప్పండి? పెట్టాలి. ఏ పీరియడ్ వి? ఆ 1st March నుంచి 31st March వరకు అమ్మిన వాటికి ప్రొవిజన్ పెట్టుకోవాలి. అంతేనా కదా చెప్పండి? ఇంకా ఉంది, ఆగండి. ఓన్లీ నేను ఇప్పుడు అడుగుతుంది ఏంటి, అందుకే డిఫెక్టివ్ గుడ్స్ సోల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March అడుగుతున్నాడు. ఇంకా ఒక్కొక్క దాని గురించి అడుగుతాను. ఇప్పుడు నెక్స్ట్ అడిగేది అదే నువ్వు ఇప్పుడు అడుగుతుంది. డిఫెక్టివ్ గుడ్స్ హెల్డ్ ఆన్ 31st March. ఇప్పుడు 31st March రోజుకి డిఫెక్టివ్ గుడ్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఆగండి. 31st March రోజుకి కొన్ని ఏవైతే డిఫెక్టివ్ గుడ్స్ ఉన్నాయో డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అయితే ఉందా దీని మీద? లేదు. టు మేక్ గుడ్ ద అన్సోల్డ్ డిఫెక్ట్ ఇట్ హెల్డ్ ఇన్ అకార్డింగ్లీ 31st March రోజుకి ఎన్టీ షుడ్ నాట్ రికాగ్నైజ్ ఏ ప్రొవిజన్. దీనికి ఏమైనా ప్రొవిజన్ పెడతామా? ఫర్ దిస్ కేటగిరీ. కాకపోతే ఇది ఈ 7 days గూడ్స్ ఉన్నాయి కదా, ఇది వెంటనే ఏప్రిల్లో సేల్ అయిపోతాయి లేదా చెప్పండి? మీకు గుర్తుందా? 30th April నాకు తెలిసింది తప్పుందని. అంటే ఇది ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అయినా అడ్జస్టింగ్ ఈవెంటా నాన్ అడ్జస్టింగ్ ఈవెంటా? అడ్జస్టింగ్ ఈవెంట్. ఆ రోజుకు ఉన్నాయి డిఫెక్ట్, తర్వాత తెలిసింది. అడ్జస్టింగ్ ఈవెంట్ అయినా అడ్జస్టింగ్ ఈవెంట్ కాబట్టి వెంటనే మనం రికాగ్నైజ్ చేయాలి లేదా చెప్పండి? మళ్ళీ చెయ్యాలి. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ లేదు ముందు మామూలుగా చూస్తే ఇండేస్ 37 ప్రకారం, కానీ ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుందా? అవుతుంది. అందుకని మళ్ళీ పెట్టాలా? పెట్టాలి. అర్థమైందా? మరి ఇంకోటి ఏమడుతున్నాడు? డిఫెక్టివ్ గుడ్స్ మ్యానుఫాక్చరింగ్ 2001 to 2 లో మ్యానుఫాక్చర్ చేసిన దానికి ఎక్కడ ఎందుకు గొడవ? దాని గురించి కదా గొడవ. 1 to 2లో మ్యానుఫాక్చర్ చేశాం కదా, మళ్ళీ 1st April నుంచి 30th April వరకు కూడా కొన్ని మ్యానుఫాక్చరింగ్ జరిగాయి లేదా చెప్పండి? వాటి గురించి ఇప్పుడు కొట్టుకుంటామా? ఇప్పుడు కొట్టుకోము. ఎందుకు? ఆ రోజు 31st March ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో దాని గురించి ఇక్కడ ఏమైనా అవుతుందా? అది అడ్జస్టింగ్ ఈవెంట్ లోకి అయినా వస్తుందా? రాదు. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి? ఆ రోజుకు ఉండాలి, డిఫెక్ట్ తర్వాత తెలియాలి. ఇప్పుడు ఇందాక 7 days గూడ్స్ ఉండిపోయి చూడు, అవి ఆ రోజుకు ఉన్నాయి, తర్వాత డిఫెక్ట్ తెలిసాయి. కానీ మీ తర్వాత మ్యానుఫాక్చర్ ఎందుకు అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతాయి? నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అన్ని తెలిసింది 30th April. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే, అయిపోయింది. ఇక్కడతో చాప్టర్ క్లోజ్. రేపటి నుంచి రెవెన్యూ రికగ్నిషన్. ఇందాక షెడ్యూల్ వేసాం కదా, షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపటి నుంచి క్లాస్ 2.5 to 3 hours జరుగుతుంది సాయంత్రం 5:30 నుంచి 7, అదే 8, 8:30 అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే.